పరిస్థితి కనిపిస్తోంది. అధికారులకు సంబంధించి లోపం ఉందా, లేకపోతే కలెక్టర్ జాబితాను పూర్తి స్థాయిలో అమలు చేయడంలో లోపం ఏర్పడింది. ఇవన్నీ కూడా ప్రభుత్వం చక్కదిద్దే ప్రయత్నం కూడా ఒకవైపు మొదలుపెట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి మనం డిబేట్ పాయింట్లో కొనసాగిద్దాం. ప్రధానంగా మనకి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి డాక్టర్ లింగం యాదవ్ గారు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఆయన మన కాసేపట్లో జాయిన్ కాబోతారు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారు, సామాజిక రాజకీయ విశ్లేషకులు, వారు మనకి జూమ్ కాల్లో సిద్ధంగా ఉన్నారు. వారికి నమస్కారం. అలాగే గంగారపు వెంకటరెడ్డి గారు మనకి అందుబాటులో ఉన్నారు, బీజేపీ అధికార ప్రతినిధి, వారికి కూడా నమస్కారం. మనం డిబేట్ కొనసాగిద్దాం. ప్రధానంగా ముందుగా మనం గంగారపు వెంకటరెడ్డి గారి దగ్గరికి వెళ్దాం, బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే వెంకటరెడ్డి గారు. అంటే ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ దరఖాస్తుల స్వీకరణ చేసింది. లబ్ధిదారులు గుర్తించడంలో చాలా వరకు పూర్తి స్థాయిలో పారదర్శకంగా ముందుకు వెళుతున్నామని చెప్పింది. కానీ ఎందుకు ఈ అవకతవకలు ఏర్పడ్డాయంటారు? కాంగ్రెస్ పార్టీ లోపం కాస్త అధికారులకు పైకి వస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. సో ఇక్కడ దీనికి సంబంధించి ఏదైతే లబ్ధిదారు గ్రామ సభల్లో జరుగుతుందో దానికి సంబంధించి కూడా మంత్రులు కూడా ఒకవైపు స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మీరేమంటారు? ఇప్పుడు ఒకటి లైవ్లో ఉన్నటువంటి మిత్రులు, పెద్దలు, బండారు రామ్మోహన్ రావు గారితో సహా అందరికీ నమస్తే. నేను ఏమంటున్నా అంటే, ఈ ఒక సంవత్సర కాలం నుంచి రేవంత్ రెడ్డి గారి పాలనలో ఉండేటువంటి అస్తవ్యస్తాలు, ఆలోచన లేని విధానాలు, ముందుకు లేనటువంటి నిర్ణయాలు, ఒక పక్క ప్రణాళిక లేకుండానే చాలా కార్యక్రమాలు ఆయన మొదలుపెట్టినటువంటి సందర్భం ఇప్పుడు సార్. ఎందుకంటే మీరు హైడ్రా తీసుకోండి, లేకపోతే మూసీ తీసుకోండి, రకరకాల సమస్యలు. ఇప్పుడు ఇదే రైతు రుణమాఫీ కూడా నేను ఈ మధ్య మా గ్రామాలలో, కొన్ని గ్రామాలలో నేను సర్వే చేయడం జరిగినప్పుడు 30% దాటలేదు. ఎవరో కొంతమందికి 50-60 వేల రూపాయలు ఉన్నటువంటి వాళ్ళకి మాఫీ చేయడం జరిగినటువంటిది. ఇంకా వస్తుందేమని చెప్పి రైతులు ఆలోచిస్తూ ఎదురు చూస్తున్నటువంటి సందర్భం. నేను ఎందుకు ఉదాహరణలు చెప్పానంటే, ఇప్పుడు కూడా ఈ 4 స్కీములు ఏవైతే చెప్పారో, ఒక బస్సులకు సంబంధించినటువంటి విషయాన్ని మనం పక్కకు పెడితే అవి కూడా ఆరాకొరా బస్సులు, వాటిల్లో కూడా ఇప్పుడు కొన్ని టికెట్లు ఇచ్చేటువంటి బస్సులు మళ్ళీ ప్రవేశపెడుతున్నారు. అది ఎంతకాలం ఉంటుందో ప్రజలకు భరోసా లేదు. నేను అనేటువంటి ముఖ్యమైనది విమర్శ ఏమిటంటే, ఇవాళ మీరు అన్నట్టుగా 4 స్కీములు వాళ్ళు ప్రవేశపెట్టారు. ఇందిరమ్మ ఇన్నెలు అంటున్నారు, లేకపోతే భరోసా అంటున్నారు, లేకపోతే ఇంకా రైతు భరోసా అంటున్నారు. రైతు ఇందిరమ్మకు వ్యవసాయ కూలీలకు సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చేటువంటి డబ్బులు అంటున్నారు, రకరకాలుగా చేస్తున్నారు. దీని మీద చాలా విమర్శలు వస్తున్నాయి. గ్రామాలలో తీవ్రమైనటువంటి అసంతృప్తి ఉన్నది. ఎందుకంటే ప్రజలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. తహసీల్దార్ని, ఆర్డీఓని వచ్చి మరి వ్యతిరేకంగా వాళ్ళు స్లోగన్స్ ఇస్తున్నారు, మాట్లాడుతున్నారు, వాదోపవాదాలకు దిగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఇల్లు తీసుకోండి. ఇప్పుడు ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటిది ఈ సంవత్సరము ప్రతి నియోజకవర్గానికి, అంటే సుమారుగా 120 నియోజకవర్గాలు వేసుకున్నట్టయితే 3500 నియోజకవర్గానికి ఇల్లు కేటాయిస్తామని చెప్పడం జరుగుతున్నటువంటిది. మొత్తం ఈ సంవత్సరానికి 22,500 కోట్లు ఖర్చు పెడతామని చెప్పి వాళ్ళు మనకు పత్రికల ద్వారా మంత్రులు, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారి బాధ్యత ఉన్నది కాబట్టి ఆయన చెప్తూ వస్తున్నాడు. మా సమావేశానికి వెళ్ళినా కూడా ఇది మనకు వస్తున్నటువంటిది. 3,500 అంటే ఒకటి మన రాజశేఖర్ గారు సాధారణంగా ఒక నియోజకవర్గంలో 100 గ్రామాలు ఉంటాయి. రామ్మోహన్ రావు గారికి తెలుసు. ఒక విలేజ్కి, ఒక గ్రామానికి 35 ఇళ్ళు వస్తాయి. 35 ఇళ్ళు వస్తాయి అనుకున్నప్పుడు సగటును చెప్తున్నాను నేను. ఇప్పుడు గ్రామాల్లో నేను చూసినటువంటి గ్రామాలలో రాత్రి ఒక మిత్రుడు అంటున్నాడు, జనగామ జిల్లాలో ఒక గ్రామంలో 270 మందికి ఓకే ఇస్తున్నారు అనేటువంటిది. ఓకే చేస్తున్నారు, ఏ పద్ధతిలో చేస్తున్నారు అర్థం కాదు. లబ్ధిదారులు ఎవరు అని గుర్తించడానికి సరైనటువంటి సమాచారం వాళ్ళ డేటా వాళ్ళ దగ్గర లేనట్టున్నది. ఇల్లు ఉన్న వాళ్ళకే ఇస్తున్నారు అనేటంటున్నారు. అత్తకోటి, కోడలు రకరకాల వ్యాఖ్యలు దీంట్లో వస్తున్నాయి. కాబట్టి నేను ఎందుకు ముందు చెప్పినట్టుగానే ఏంటంటే, ఒక ప్రక్క ప్రణాళిక, వ్యూహాత్మక ఆలోచన అనేటువంటిది ప్రభుత్వానికి లేదు. ఇప్పుడు ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది నిరంతర ప్రక్రియ. ఈ ప్రభుత్వం నిరంతర ప్రక్రియ అంటే నమ్మేటువంటి పరిస్థితి లేదు. రాజశేఖర్ గారు, నేనేమంటున్నా అంటే, రైతు రుణమాఫీకి సంబంధించినటువంటి నిరంతర ప్రక్రియ అన్నారు, సాంకేతిక కారణాలు అన్నారు, బ్యాంకుల్లో పొరపాట్లు అన్నారు, అన్ని పక్కకు పోయినవి. అది అట్లాగా పోయింది, దీన్ని తీసుకొచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి మీ దగ్గర డబ్బు, ఇప్పుడు నేను అడుగుతున్న మొదటి ప్రశ్న ఏంటంటే, భారతీయ జనతా పార్టీ అడుగుతున్నటువంటిది ఏంటంటే, మీరు నిర్మాణాలు చేయకుండానే అసలు నిర్మాణం చేసిన వాటికి ఇస్తున్నారా? అంటే గత ప్రభుత్వం చేసినటువంటిది లేక ఈ మధ్యన 1 సంవత్సర కాలంగా మీరు చేసినటువంటి. కానీ ఇక్కడ ఒకటి వెంకటరెడ్డి గారు, గత ప్రభుత్వం ఎక్కడా కూడా కనీసం రేషన్ కార్డులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు, కానీ మేము ఇస్తున్నాం అని చెప్తుంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ. నేను మాటల్లో చాలా వేగంగా ఉంటుందండి వీళ్ళది మాటలు. ఎందుకంటే మాట్లాడే వాళ్ళు 4-5 ఉన్నారు, మాట్లాడుతుంటారు. వాళ్ళు ఎక్కడ పోయినా మంత్రులు 4-5, ముఖ్యంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, పొన్నం ప్రభాకర్ గారు, వీళ్ళు ఎప్పటికీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఎప్పుడు మాట్లాడుతుంటారు.
గత ప్రభుత్వం ఇయ్యలేదు. గత ప్రభుత్వం ఇయ్యకపోతే గత ప్రభుత్వాన్ని మూల కూర్చోబెట్టిరు. మరి మూల కూర్చోవడానికి మీరు రెడీ ఉన్నారా? గత ప్రభుత్వాన్ని కంపేర్ చేయొద్దండి. గత ప్రభుత్వం ఏమందండి, అది ఓడిపోయిన ప్రభుత్వము, ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించింది అనేటువంటి విషయం తెలుసు. ఆ విషయంలో భారతీయ జనతా పార్టీ కానీ ఇక్కడ వెంకటరెడ్డి గారు ఇంకో అదే పాయింట్లో మాట్లాడుతూ గ్రామ సభలు కూడా నిర్వహించలేదు గత ప్రభుత్వం. కానీ అందుకే ఇక్కడ నిర్వహించడం వల్ల కొంచెం సమస్యలు ఎక్కువ ఉండొచ్చు, దాన్ని షార్ట్ అవుట్ చేస్తున్నాం. కాదంటే లేను ఇప్పుడు మీరు కంపేర్ చేస్తారా? వాళ్ళు 2 మంటలు చేసిండ్రు, మేము 1 మంటలు చేసినామంటారా? అదే అనంటే కంపారిజన్ అట్లా కాదు. మీరు ఆ ప్రభుత్వాన్ని పోల్చకండి. ఆ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం పదే పోలుస్తూ సీతక్ గారు కూడా మాట్లాడుతున్నారు. సో నేను అందుకే అదే ప్రస్తావిస్తున్నా. లేలే వాళ్ళు రాజకీయంగా మాట్లాడొచ్చు, మన రాజకీయంగా కాకుండా కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఇవాళ. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీరు గృహాల నిర్మాణాలు ఎప్పుడు ఇస్తారు? అవి నిర్మాణం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి, ప్రజల భ్రమంలోకి దించడానికి చేసేటువంటి ప్రయత్నము వాళ్ళది ఫుటైల్ ఎక్సర్సైజ్. అది ఎదురుగో దెబ్బ తీస్తున్నటువంటి పరిస్థితి కనపడుతున్నటువంటి వల్ల చాలా వ్యతిరేకత వస్తున్నది. అది వ్యతిరేకత ఏంటంటే జనంలో చాలా వ్యతిరేక అభిప్రాయాలు వచ్చిన తర్వాత ఆ పార్టీకి రేపు స్థానిక సంస్థల్లో ఏ స్థాయిలో ఓట్లు పడతాయో నాకు తెలియనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఇండ్లు 3500 ఇళ్ళు నిర్మాణం అయినాయా? నేను అడుగుతున్న ప్రశ్న. ఒకటేమో 5 లక్షలు ఇస్తాము, ఖాళీ ప్లేస్ ఉన్నటువంటి వాళ్ళు నిర్మాణం చేసుకోవడానికి అంటున్నారు. అది ఏదో ఐడెంటిఫై లేదు. 22,500 కోట్లు ఎక్కడి నుంచి వస్తుందో ఇంతవరకు గతి లేదు. పరిస్థితి ఏమిటంటే, ఎన్నికలకు వెళ్ళి బయటపడితే చాలు. నేను అడుగుతున్న ప్రశ్న రాజశేఖర్ గారు, మీరన్నా సమాధానం చెప్పండి. మీరు గృహ నిర్మాణాలు లేవు, 3500 ఇల్లు ఎట్లా కేటాయిస్తున్నారు? ఏం కేటాయిస్తున్నారు? దేనికోసం కేటాయిస్తున్నారు? నిర్మాణం చేయండి. నిర్మాణం చేసిన తర్వాత మీరు అప్లికేషన్స్ కాల్ చేయండి. అప్లికేషన్స్ కాల్ చేస్తే చేయండి, పెట్టుకోండి. ఎట్లాగో దాంట్లో సెలక్షన్, రైతులంతా గ్రామాల్లో ఉండే ప్రజలంతా కూడా వచ్చి ఆర్గ్యుమెంట్ పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చిందండి ఇవాళ? మీరు ఏం చేస్తున్నారు ఇవాళ? ఊరికే కంప్యూటరైజ్ చేసి మీకు ఇల్లు వస్తుంది, అందరికి ఇల్లు వస్తుంది అనే పద్ధతి చెప్తున్నారు. నిరంతర ప్రక్రియ ఎవరికి మరి ఒక పద్ధతి లేకుండా మీరు చేసేటువంటి కార్యక్రమం లోపల ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వాన్ని వదిలేయండి. గత ప్రభుత్వం చేసినటువంటి అన్ని అరాచకాలు ఉంటే ఉండనివ్వండి, అది మనకు సంబంధం లేదు. ఇప్పుడు మేము అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, మీరు చెప్పిన దానికి చేస్తున్న దానికి తేడా ఎక్కడ వస్తుంది అనేటువంటిది మేము అంటున్నటువంటి ప్రశ్న. ప్రజలంతా కూడా దీనికి రాజకీయాలతో సంబంధం లేదు. పేద ప్రజల పక్షాన వెనుకబడిన వర్గాలకు ఉండాలి కదా, అది లేదు. పక్క ప్రణాళిక లేదు. మీరు ఏదో చెప్తున్నారు. ఇప్పుడు రైతు బంధులో ఫెయిల్ అయినరండి వీళ్ళు. రైతు రుణమాఫీలో ఫెయిల్ అయినరు. ప్రజలకు నమ్మకం పోయిన తర్వాత ఇప్పుడు అంత ఆవేశంగా ప్రజలు ముందుకు వస్తున్నారు. అధికారులు మీరు చూస్తున్నారు, వీడియోలు చూస్తున్నారు. అంటే అధికారులను కొట్టేటువంటి పరిస్థితి, అంత సీన్ క్రియేట్ అవుతున్నటువంటిది. ప్రజల్లో ఎంత ఇల్లు ఇస్తామంటే సంతోషంగా లేరు వాళ్ళు. రైట్ మనకి రామ్మోహన్ గారు ఉన్నారు, బండారు రామ్మోహన్ గారు నమస్తే. ఎస్, ప్రధానంగా చూసే ఉంటారు అంటే రెండో రోజు కొనసాగుతుంది గ్రామ సభలు కూడా. గ్రామ సభల్లో పూర్తి స్థాయిలో చూసుకుంటే అంటే కవిత గారు మాట్లాడుతూ అంటే కొన్ని వ్యాఖ్యలు చేశారు, లేకపోతే సీతక్ గారు మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే పార్టీల పరంగా చూస్తున్నారు తప్ప ప్రజలను పట్టించుకోవట్లేదని ప్రధానంగా మాట్లాడుతున్నారు. సో మీరేమంటారంటే మీ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకుంటే కనుక గ్రామ సభల్లో నిర్వహణ లోపం ఉంది, అధికార లోపం అంటారా? అసలు ఈ స్థాయిలో ప్రజల నుంచి వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణాలు ఏమై ఉంటాయి అంటారు? రాజశేఖర గారు, మీకు అట్లాగే గంగాపురం వెంకటరెడ్డి గారికి అట్లాగే కాంగ్రెస్ మిత్రుడు వచ్చినట్టున్నారు ఇప్పుడిప్పుడే. దాంతో పాటు అమ్మా టీవీ ప్రేక్షకులకు నమస్కారం. బేసిక్ గా నేను ఒక 15-20 ఏళ్ళు మన సర్పంచ్ గా, వార్డు మెంబర్ గా, మండలాధ్యక్షుడిగా, పంచాయతీరాజ్ వ్యవస్థలో ప్రజాప్రతినిధిగా పనిచేసిన వాడికి చెప్తున్నాను, గ్రామ సభలు నిర్వహణ మంచిది. సూత్రం కరెక్ట్. గ్రామ సభలు ఎప్పుడు నిర్వహిస్తేనే మంచిది. దాని లబ్ధిదారులకు అక్కడ జరగాల్సింది. కానీ సమస్య ఏంటంటే, తెలంగాణలో సామెత ఉంది రాజశేఖర్ గారు, ఏమనంటే పెడతానంటే ఆశ, కొడతానంటే భయమని. గత సంవత్సరం క్రితం 2023 డిసెంబర్లో జరిగిన ఎన్నికలప్పుడు ప్రజలు ఏం ఆశపడ్డారంటే, టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది, అహంకారం, అవినీతి 2 కలగలుపుకొని ఉన్నాయి, వీళ్ళు గద్దెదించాలని నిర్ణయానికి వచ్చినప్పుడు బీజేపీ కాంగ్రెస్ మధ్యన కాంగ్రెస్ కొంచెం మెరుగ్గా కనపడ్డది వాళ్ళకు. అప్పటికి బీజేపీ అప్పటిదాకా బండి సంజయ్ అయినప్పుడు బాగా ఉంటాయి, కానీ ఆ తర్వాత కిషన్ రెడ్డి గారు అయిన తర్వాత కొంత ఎందుకో మొత్తం మీద ప్రజలు ఏమనుకున్నారంటే, దీన్ని ఓడించాలంటే ఏదైనా ఒక పార్టీకి వేయాలి, ఇద్దరికి వేస్తే చీలిపోతుంది, మళ్ళీ బీఆర్ఎస్ కలిసిందని భయంతో ప్రజలు నిజంగా కూడా పలుకున్నట్టు కాంగ్రెస్ ఓట్లు ఇచ్చారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే, 60 గాని హామీలు వీళ్ళు ఇచ్చారు. ఎన్ని హామీలు ఇచ్చారంటే, నేను 6 గ్యారెంటీలు 13 హామీలు, 420 నేను అన్నాను, కానీ 13 హామీలు 6 గ్యారెంటీలు. ఈ 6 గ్యారెంటీలు మహిళలకు ఉన్నాయి, యువతకు ఉన్నది, రైతులకు ఉన్నాయి, మనకు బలహీన వర్గాలకు ఉన్నాయి. అట్లా మొత్తం ఇది 6 గ్యారెంటీలు. విద్యకు ఉన్నది, నిరుద్యోగులకు ఉన్నది ఉంది. కానీ ఇక్కడ ఏమైందంటే, 60 గాని హామీలు ఇచ్చినప్పుడు నేను ఈ పని చేయలేరు, మీకు ఆయనే సంక్షేమము అభివృద్ధి అని 2 కాళ్ళు అని చెప్పి సగానికి సగం చేయలేకపోయిండు, మీరు చెయ్యలేరు. మొదటి 5 ఏళ్ళు మంచిగా చూడటం, మీరు డెడ్ లైన్ పెట్టుకోమని కూడా ఎవరు చెప్పలేదు రాజశేఖర్ గారు.
డెడ్ లైన్ పెట్టింది వాటే కదా, మేనిఫెస్టోలో పెట్టింది. మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా, ఇంకా మేము అధికారంలోకి వస్తాం మళ్ళీ పంచాయతీ ఎన్నికలు వస్తాయి కదా, ఇంకా 2024 పంచాయతీ ఎన్నికలు 2024 జనవరి జరగాల్సింది, జనవరికి అయిపోయింది. మండలాలు జూన్కి అయిపోయినాయి, ఇప్పుడు జూన్కి అయిపోయినాయి. ఇప్పుడు మున్సిపాలిటీ కూడా ఇప్పుడు సంవత్సరం అయిపోయింది కూడా, ఇప్పుడు అయిపోతున్నాయి మున్సిపాలిటీలు కూడా. నేనేమంటున్నానంటే చేసిండ్రు, మిగతా చేయాల్సి ఉన్నది సగం. నేను ఆశావాదిని, సగం అయింది సగం కాలేదు. చేసిండ్రు, మిగతా చేయాల్సి ఉన్నది సగం. నేను ఆశావాదిని, సగం అయింది సగం కాలేదు అనుకున్నాను కొద్దిసేపటికి. సరే పంచపాండవ సామెతలాగా 35,000 కోట్లు పోయినాయి, 31,000 కోట్లు పోయినాయి, బడ్జెట్ 26,000 కోట్లు పోయినాయి, ఆఖరికి 21,000 కోట్లు వచ్చింది. పంచపాండవులు ఎంతమంది అంటే పంచపండం అన్నారు. ఇప్పుడు నేనేమంటున్నానంటే రుణమాఫీ సగం తాగినది, సగం అంటే 60% అయింది అనుకోండి, మిగతా 40% కాలేదు. సరే దాని మీద వివాదాలు ఉంటే ప్రతిపక్షాలు ఎట్లాగో ఇంకటి 30 కూడా కాలేదంట. కానీ ఇక్కడ ఏంటంటే రైతు భరోసా సంగతి ఏంటంటున్నాం. రైతు భరోసా 2 విడతలు బాకీ ఉంది. అంటే అక్కడి హామీలు ఇచ్చి ఇప్పుడు ఇవాళ రైతులకు 3-4 హామీల్లో ఒక్క రుణమాఫీ కొంతవరకు అయినట్టే లెక్క. రైతు భరోసా అక్కడే పడుకున్నది. 2 విడతలు బాకీ ఉన్నారు. మొదటి విడతలో వాళ్ళు ఇచ్చిన 15,000లో 2,500 రావాల్సినది. పోనీ మీరన్న 12,000 అయినా 13,000 బాకీ ఉన్నట్టు లెక్క. బీఆర్ఎస్ లెక్క ప్రకారం అయితే 17,500 బాకీ. మనం మామూలుగా లెక్క మీరు ఇస్తారన్న 12,000 రూపాయల కన్నా కూడా 2 విడతలే 12,000, పాతది 1,000, 13,000 ఇవ్వాలి. దీని సంగతి ఇప్పుడు దాకలేదు. అందుకని ఇప్పుడు ఏమి మనలో ఒక ముద్దతు పెట్టుకున్నారు. మొన్నటి దాకా చూడండి 25 డిసెంబర్ వాయిదా పెట్టుకొని మొన్నటి పోయిన 25 డిసెంబర్. కానీ రామ్మోహన్ గారు అంటే వరుసగా ప్రణాళికలు రచించుకుంటూ ముందుకు వెళుతున్నామని చెప్తున్నారు. దానిలో భాగంగానే 4 పథకాలు అమలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇక్కడ గ్రామ సభల్లో తీసుకోవాల్సిన జాగ్రత్త 1 ఇయర్ అయిపోయింది సార్. ఇప్పుడు పుణ్యకాలం కాస్త 5 ఏళ్ళ వీళ్ళు ఎన్నుకున్నారు. 5 ఏళ్ళలో 6 నెలలు లాస్ట్ పోతాయి. సంవత్సరం అంటే ఆల్మోస్ట్ 20-25% పోయినట్టే లెక్క. ఇక ఉన్నది 75%. ఈ 75% ఎప్పుడు చేస్తారని అడుగుతున్నారు. ఇది ఒకటే కాదు, మీకు రుణం రైతులకు సంబంధించిన 3 అంశాలు మొన్నటికి ఏమన్నారు, 25 డిసెంబర్లో 6,000 రైతు కూలీలకు ఇస్తామన్నారు. ఈ ఎంపికే లేదు కదా. ఇప్పుడు లబ్ధిదారులు ఎంపిక లేకుండా ఎట్లా చేస్తామని ఇప్పుడు గ్రామ సభలో గొడవ అయింది ఏంటంటే ఏమవుతుందంటే, మీరు 2 సార్లు దరఖాస్తు తీసుకుని ఏమైనాయి, ఇప్పుడు మళ్ళీ దరఖాస్తులు అంటున్నారు, మళ్ళీ పడిపోయినాయి అంటున్నారు. ముఖ్యంగా ఏ పార్టీ అధికారం ఉంటే ఆ పార్టీ కార్యకర్తలు తీసుకోవడం సహజం, అదే జరుగుతుంది. కానీ రామ్మోహన్ గారు ఒకటే ఇక్కడ ప్రధానంగా అంటే సీతక్ గారు స్పందిస్తూ ఒక లెక్క కూడా చెప్పారు. ఇల్లు లేని ప్రజలు ఇప్పుడు గ్రామ సభలో గొడవ అదే కారణం. ఇల్లు లేని ప్రజలు అడుగుతున్నారు ఏంటంటే విధి విధానాలు ఖరారు కాకపోవడం వల్ల, సరిగ్గా దానిలో చాలా అంబిగ్విటీ ఉండడం వల్ల అధికారులు ఇబ్బంది పడుతున్నారు. అందుకని చూడండి, ఒకసారి మనకు మహబూబ్నగర్ ఎమ్మెల్యే ఒక ఆయన ఏం మాట్లాడిండు, రాజశేఖర్ గారు. ఆయన ఏమంటుండు, మాకు ఏ గ్రామ సభ పెట్టుకుంటే నాకేం పోయింది, నేను ఎమ్మెల్యే టిక్ చేస్తే పైసా వస్తాయి మీకు అంటూ నిన్ను బహిరంగంగా చెప్తున్నారు. అది గతంలో టీఆర్ఎస్ వాళ్ళు చేసింది, అది ఏం తేడా లేదు దానికి దీనికి. వీళ్ళు అదే అంటున్నారు, వాళ్ళు బహిరంగంగా అనలేదు. మాంసం తింటున్నారు, కొమికలు మేడ వేసుకుంటున్నారు, వాళ్ళు వేసుకోలేదు, అంతే తేడా. వాళ్ళకి వాళ్ళు ఇచ్చుకున్నారు, వాళ్ళకి వీళ్ళు ఇచ్చుకుంటున్నారు. అందుకని గ్రామ సభల్లో ఇప్పుడు రామ్మోహన్ రావు సార్ గ్రామ సభలు నిలబడ్డాడు, నాకు ఇల్లు ఉందా లేదా ప్రజలకు తెలుస్తుంది కదా, దాన్ని బట్టి ఎందుకు ఎంపిక చేయరు. గొడవ అయితే అయింది. ఇప్పటికైనా సరే నేను కాంగ్రెస్ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తుందంటే, మీరు గ్రామ సభలో ఏ లిస్టు పట్టుకోకండి. గ్రామ సభలో ఫలానా మల్లయ్యకి ఇల్లు ఉందా లేదా, ఇద్దామా వద్దా అని అడగండి. అందరూ అంగీకరిస్తారు. వచ్చినోడికి ఇల్లు, వచ్చినోడికి ముంగిళ్ళు, వచ్చినోడికి లబ్ధిదారులు అని చెప్తున్నారు కదా. 3,500 ఇల్లు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. డబుల్ బెడ్రూమ్లు పాడుపడ్డాయి, వాళ్ళు కట్టాయి. అవి ఇవ్వండి, సంతృప్తి పడతారు. రేపు సరే పంచాయతీ ఎన్నికల కోసం ఏమన్నా ఎన్నికైతే పార్టీలు సన్యాస మండలాలు కావు కదా. రేపు పంచాయతీ ఎన్నికల కోసం ఇల్లు వంచండి, ఉన్న ఇల్లు వంచండి. వచ్చేది రామ్మోహన్ గారు మీ యొక్క విజ్ఞప్తిని స్వీకరిస్తారు. ఇక్కడ మనకి డాక్టర్ లింగం యాదవ్ గారు ఉన్నారు, అంతమంది మాట్లాడదాం పూర్తిగా గ్రామ సభ నిర్వహణకు సంబంధించి. ఎస్ లింగం యాదవ్ గారు నమస్తే. అంటే ప్రధానంగా చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది 6 గ్యారంటీలు, అందులో 4 అమలు చేసేందుకు సిద్ధమవుతుంది. ఈ తరుణంలో గ్రామ సభల్లో అక్కడక్కడ రసాభాస్ చోటు చేసుకుంది. చాలా వరకు ఇందాక మనకు మాట్లాడుతూ రామ్మోహన్ గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి కానీ కొన్ని సూచనలు చేశారు. రామ్మోహన్ గారు అయితే పూర్తిస్థాయిలో చెప్తున్నారు, కొంచెం పారదర్శకంగా నిర్వహించాల్సింది. సో గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా లేదు అన్నటువంటి కొన్ని అంశాలు తెరపైకి తీసుకొచ్చారు. మీరు దాంతో ఏకీభవిస్తారు, ఏమంటారు? ముందుగా గుడ్ ఈవినింగ్ అండి మీకు, అదేవిధంగా పెద్దలు రామ్మోహన్ రావు గారికి, కిషన్ గంగాపురం అన్న గారికి నమస్కారం. డెఫినెట్ గా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ప్రజలకు జవాబుదారితనం ఉండాలనే ఉద్దేశంతో ఇవాళ అభివృద్ధి, సంక్షేమం, పెట్టుబడుల ధ్యేయంగా నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండి వాళ్ళ సెక్రటరీ నుంచి పరిపాలన జరుగుతుంది. వాళ్ళ 10 ఏళ్లలో కేసీఆర్ చేసినటువంటి విధ్వంసం ఒకవైపు, తెలంగాణ పునర్నిర్మాణం మళ్ళీ ఒకవైపు జరుగుతుంది. దాంట్లో భావనే ఇవాళ నిన్నటి నుంచి అంటే 21st నుంచి 24th వరకు ప్రత్యేకించి 4 కార్యక్రమాలు, ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా, ఇంద్రమ్మ ఇల్లు,
రైతు భరోసా, రేషన్ కార్డులు. సో ఇవాళ దీన్ని ప్రజల అంటే గ్రామ సభలు గారు అంటే 10 ఏళ్లలో బీఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా గ్రామ సభలని నిర్వహించలేదు. ఇవాళ ప్రజాప్రభుత్వం గ్రామ సభల ద్వారా లబ్ధిదారులని పారదర్శకంగా ఎంపిక చేయాలనే ఒక సదుద్దేశంతో ఇవాళ గ్రామ సభలు జరుగుతున్నాయి. ఎస్, ఇవాళ పెద్దలు రామ్మోహన్ గారు అన్నట్టు డెఫినెట్ కూడా ఇది ప్రజాప్రభుత్వం వినడానికి సిద్ధంగా ఉంది. ఏదైనా అంటే అందుకే కదా ప్రజల వద్దకు వెళ్ళాము. ప్రజలు అక్కడే నిర్ణయిస్తారు. అందుకే ప్రజల ముందే పారదర్శకంగా ఉంటదని వాళ్ళ ద్వారానే తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరన్నా అప్లికేషన్ కనుక ఇవ్వకపోయినా డెఫినెట్ కూడా మళ్ళా రేపు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, లోకల్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫీస్ అక్కడ అవైలబుల్ ఉంటది. ఈ ప్రక్రియ అనేది ఇది నిరంతరం ప్రక్రియ, ఇది ఒక కంటిన్యూస్ ప్రాసెస్. దయచేసి దీని మీద అపోహలు సృష్టించకండి. ఇవాళ మీరు అంటున్నారు అక్కడక్కడ గొడవలని, ఎక్కడ లేదంటే అది కావాలని కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రోత్సాహంతో ఈ విధంగా ఇట్లేదు, దీనిలో రసభా చేయాలి, గొడవ చేయాలని. కానీ ఇవాళ మీరు 10 ఏళ్లలో ఏనాడైనా గ్రామ సభలు నిర్వహించడానికి మరి ప్రజాస్వామ్యంలో ఇలా ప్రజలకు దగ్గరగా ఉన్నటువంటి వ్యవస్థ పంచాయతీరాజ్, మున్సిపల్, లోకల్ బాడీస్. మీరు లోకల్ బాడీస్ నిర్ణయం చేసింది కదా, మీరు ఏనాడు కూడా గ్రామ సభలు పెట్టలేదు. ఇవాళ మేము పెడుతున్నాం. మీకు ఏమైనా చేతన అయితే ఈ ప్రభుత్వానికి సలహాలు సూచనలు ఇవ్వండి. ఈ ప్రభుత్వం పారదర్శకంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది. ఎక్కడ కూడా ఇవి గతంలో ఇప్పుడు పెద్దలు అన్నారు ఏదో బీఆర్ఎస్ చేసినట్టు, ఈ ప్రభుత్వం అట్లా జరగదు. డెఫినెట్ కూడా నిజమైన అర్హులైన ప్రతి వ్యక్తికి న్యాయం జరగడమే కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. ఎస్, ఇప్పుడు మీరన్నా డెఫినెట్ కూడా మీ సలహా సూచనలు కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకా బెటర్ కానీ రామ్మోహన్ గారు రామ్మోహన్ గారు ఇందా ప్రస్తావిస్తూ కూడా కొన్ని మాట్లాడారు లింగమాధవ్ గారు. అంటే ఇక్కడ ఎందుకు అంటే ఈ గ్యాప్ వచ్చింది బయటికి మనం చూస్తున్నాం. అంటే కొన్ని ప్రాంతాల్లో రసభాష చోటు చేసుకోలేదు అంటున్నారు, కానీ కొన్ని ప్రాంతాల్లో జరిగింది. సీతక్ గారు కూడా దానికి ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఒకసారి నేను చెప్తాను. అంటే నిన్న జరిగినటువంటి సభకు సంబంధించి మాట్లాడుతూ 3410 గ్రామ సభలు నిర్వహిస్తే అందులో 142 సభల్లో మాత్రమే కొంతవరకు వివాదం జరిగిందని చెప్తూ ఒక 96% అంటే సక్సెస్ అయ్యింది, గ్రామ సభలు కావాలని రాజకీయాలు చేస్తున్నారని మాట్లాడుతున్నారు. అంటే ఈ పర్సంటేజ్ కూడా ఎందుకు పూర్తి స్థాయిలో ప్రజల్లోకి వెళ్ళలేకపోయింది అనుకుంటారు? అండి, ఇవాళ మరి 10 ఏళ్ళు బీఆర్ఎస్ పరిపాలన, కేసీఆర్ ముఖ్యమంత్రి పాలనలో మరి ఎందుకు ఈ ప్రజల్ని పట్టించుకోలేదండి? ఎందుకు రేషన్ కార్డు ఇవ్వలేదండి? ఒక ప్రభుత్వానికి 10 సంవత్సరాలు ఈజ్ నాట్ ఎనఫ్ టైం టు డిస్ట్రిబ్యూట్ ద రేషన్ కార్డ్స్ అండి. 10 ఏళ్ళు సమయం సరిపోదా? ఇవ్వకపోగా కొత్త పాత రేషన్ కార్డులు తీసేసింది కదా, దాదాపు 6 లక్షల రేషన్ కార్డులు అన్నాడు తీసేసినటువంటి చరిత్ర కేసీఆర్ ని. ఇవాళ ప్రజలందరూ అంటే మీరు 10 ఏళ్లలో తీయండి, ఇవాళ ప్రజాప్రభుత్వం సంవత్సర కాలంలోనే మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలు డెఫినెట్ కూడా ఒక్కొక్కటిగా అమలు చేస్తున్నాం. ఇవాళ ముఖ్యమంత్రిగా చాలా స్పష్టంగా ప్రతి హామీని కూడా అమలు చేస్తారు. ఇవాళ ఆ గందరగోళానికి ఏదైనా తాగుతుంటే 10 ఏళ్ళలో మీరు చేయని పట్టుకోవాలనే కదా. ఇవాళ ఈ సమస్యలు ఎందుకున్నాయండి? మీరు సమస్యలన్నీ తీరుస్తే బంగారు తెలంగాణ అయితే మరి ఇవన్నీ ఎందుకున్నట్టండి? రేషన్ కార్డు ఎందుకు ఇష్యూ చేయలే? ఇవాళ కావాలనుకొని బీఆర్ఎస్ ఏదో ఈ ప్రభుత్వం మీద బురద జల్లాలని, గందరగోళం సృష్టించాలని ఏదో ఇక అక్కడక్కడ ఆ సంఘటనలు చేస్తుందని డెఫినెట్ కూడా ఈ ప్రభుత్వం నిజమైన అర్హులైన లబ్ధిదారులకు న్యాయం జరగడమే ఈ ప్రభుత్వం యొక్క ప్రధాన ఉద్దేశం. ఎక్కడ కూడా గతంలో మీరు చేసినట్టు పార్టీ కార్యకర్తలను ఇంకేదో అట్లాంటివి ప్రజాప్రభుత్వంలో జరగదండి. ఇవాళ ప్రజల సమక్షంలోనే డిసిజన్ జరుగుతున్నాయి, ప్రజల వద్దకు వెళ్తున్నాం మేము. రామ్మోహన్ గారు అన్నట్టు డెఫినెట్ కూడా ఇంకేదో సలహా సూచనలు తీసుకోవడానికి సిద్ధం. ఇంకా బెటర్మెంట్ ఎట్లా చేద్దాం? వీఆర్ రెడీ టు లిసన్. ఎందుకంటే 10 ఏళ్ల కేసీఆర్ ఏనాడు కూడా ప్రతిపక్ష నాయకులు, ప్రజాస్వామ్యవాదులు, సివిల్ సొసైటీ ఇన్న సందర్భం ఏనాడు లేదు. మేము వినడానికి సిద్ధంగా ఉన్నాం. ఇవాళ ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుని ప్రజలందరూ కూడా ఇవాళ హర్షిస్తున్నారు. ప్రజల వద్దకే పోయి డిసిజన్లు జరుగుతున్నాయి. దీంట్లో మీ బాధ ఏంటండి? కావాలని ఈ బురద రాజకీయం చేస్తున్నవారండి బీఆర్ఎస్ నాయకులు. వాళ్ళకి ఇవాళ గుర్తొచ్చిరు. మరి 10 ఏళ్ళ వాళ్ళే అన్నారు కదా అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఎన్ని కట్టించండి 10 ఏళ్ళ? 10 ఏళ్ళలో ఎన్ని కట్టించారు వాళ్ళు? మీరు చేయనటువంటి కార్యక్రమాలు ఇవాళ రైతుల గురించి మాట్లాడుతున్నారు. మరి దేశ చరిత్రలోనే ఏకాయక కాలంలో 21,000 కోట్ల రూపాయలు నిర్మాణం చేసినటువంటి చరిత్ర కాంగ్రెస్ ప్రజాప్రభుత్వాన్ని. రైతులనే కాదండి,
రైతు కూలీలకు కూడా, అంటే భూమి లేని కూలీలకు కూడా ఇవాళ మేము ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తున్నాం. ఇవాళ దేశ చరిత్రలో కాదండి, ప్రపంచంలో ఎక్కడ కూడా ఇంక్లూడింగ్ కమ్యూనిస్ట్ సోషలిస్ట్ కంట్రీలో కూడా లేనటువంటి కార్యక్రమాన్ని ఇవాళ ప్రజా ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. ఒకవైపు ఆర్థిక విధ్వంసం జరిగింది కదా, అయినా కూడా మేము ఎక్కడ కూడా ఇచ్చిన హామీల వెనక పోగట్లేదు. కానీ ఒకటి ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ ఒక అంశాన్ని లేవనెత్తారు లింగం యాదవ్ గారు. అంటే ఏవైతే ప్రజాపాలన దరఖాస్తులు స్వీకరించారో అవి ఎక్కడో బ్రిడ్జ్పై కనిపించడం, కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నా, అంటే ఎన్రోల్మెంట్ చేయడంలో ఏమైనా కొంతవరకు పొరపాట్లు జరిగి ఉండొచ్చు అంటారా? ఎందుకు జరిగింది? ఎందుకంటే ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారు, తర్వాత కులగల్లో కూడా సర్వే చేసినటువంటి పరిస్థితి, అయినా కూడా ఎందుకు లబ్ధిదారులు పేరు రాలేదు లిస్టులో అనేవి చాలా వరకు ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. పెద్దలు రామ్మోహన్ గారు చాలా పెద్ద సీనియర్, బహుశా అంటే మిస్ఇన్ఫర్మేషన్ ఏమైనా జరిగి ఉండొచ్చేమో, కానీ మాకు తెలిసి అయితే అట్లాంటి ఏం జరగలేదండి. డెఫినెట్ కూడా ప్రభుత్వం దగ్గర మొన్న కలెక్ట్ చేసిన ఏదైతే డేటా ఉంది ఇప్పుడు అలాంటిది ఏది జరగలేదు. బహుశా అంటే పెద్దలు వారికి మరి ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఏదైనా జరిగి ఉండొచ్చేమో నేను అనుకుంటున్నా. అట్లాంటిది ఏది లేదు. రైట్ రామ్మోహన్ గారు మీరు చెప్పండి, అంటే మిస్ఇన్ఫర్మేషన్ మీకు అందిందా? అందుకు మాట్లాడారు లింగం యాదవ్ గారు. రామ్మోహన్ గారు ఒకసారి తనకున్న ఇన్ఫర్మేషన్ సంబంధించి మాట్లాడుతున్నారు. రామ్మోహన్ గారు మీరు చెప్పండి. ప్రజాభవన్ దరఖాస్తు తీసుకున్నారు సార్. నేను ఏమంటా, మీరు మంచి పని చేస్తుండ్రు. రేషన్ కార్డు ఆయన ఇవ్వలేదు, ఇంకా కేసీఆర్ నామజపం వద్దు సార్. మనకు కేసీఆర్ ఇంట్లో కూర్చున్నాడు పోయి, ఇంకా 13 నెలల తర్వాత కేసీఆర్ నామజపం. ఇప్పుడు ఆయన 10 ఏళ్ళు సమైక్యవాదులు తెచ్చుకుంటే ఆయన కూర్చున్నాడు. మనం కేసీఆర్ నవాజీందుకు మనం చేసే పని చేద్దాం. 3 సార్లు ఇప్పుడు రాజశేఖర్ గారు మొదటిసారి ప్రజాభవన్ తీసుకున్నారు సార్ దరఖాస్తు, రేషన్ కార్డు ఇళ్ళకు అభ్యర్థిపోయిన తెలిపోయి. రెండోసారి ఆన్లైన్ లో పెట్టుకోమని సార్, అభ్యర్థిపోయిన తెలియదు. ఇప్పుడు గొడవ ఎందుకు అవుతుందంటే అధికారులు బలవుతున్నారు. 3వ సారి మళ్ళీ గ్రామ సభలు పెట్టి తీసుకుంటా అంటే చాలా మంది అర్హుల పేర్లు లేవందులా, ఎమ్మెల్యేలు టిక్ చేసిన పేర్లే వచ్చినాయి, కాంగ్రెస్ నాయకుల పేర్లే వచ్చినాయి అంటున్నారు. గొడవ 3000 సభ జరిగితే 300 అయినాయి, 500 అయిన సమస్య కాదు. ఇప్పుడు క్యాన్సర్ మూలాలు ఎక్కడ ఉంటాయి? మొత్తం ఉన్నాయి. అయికి వచ్చింది పుండు మాత్రమే. పుండును గమనించండి, లేకుంటే క్యాన్సర్ ముదురుతుంది అనుకున్నాను. ఇంకొక మాట చెప్తున్నాను నేను మీకు, అధికారులకు ఇప్పుడు క్లారిటీ లేదు సార్. నేను మాట్లాడినా రైతు భరోసా ఎంత ఇస్తారమ్మా, మా అదే మాట్లాడినా, ఎకరానికి 6 ఇస్తారా, 6 అంటే 1 పెట్టి ఇస్తారా, 2 ఇస్తారా, లేదు ఆ పాత 1000 కల్పిస్తారా? కాదు, 1000 పక్కన పెడతాం, ఈ 2 మాకు తెలియదు సార్. మేము కేవలం ఆధార్ తనని పట్టుకొని చేస్తున్నాం, గూగుల్ మ్యాప్ పెట్టుకొని తిరుగుతున్నాం అంటున్నాం. గూగుల్ మ్యాప్ పెడితే ఎంత నష్టపోయింది యాదవ్ గారు, నేను లింగం గారు నేను చెప్తున్నాను. మీకు ఇప్పుడు పత్తి పట్టేసాను సార్, అంత పత్తి నరికేషన్ అయిపోతుంది, మనకు కంది అయిపోయింది. ఇప్పుడు ఖాళీ భూములు కనపడతాయి, అవి దానికి రైతు బంధు ఇస్తారా అయ్యారా, రైతు భరోసా అనే సమస్య వస్తుంది. అట్లాగే ఇల్లు కట్టినే సార్, మేము కిటికీలు తర్వాత ఎత్తుకపోతున్నారు, వాళ్ళు ఇవే లేదు, వాళ్ళు దాచిపెట్టుకున్నారు. ఎప్పుడు మేము ఇద్దాం ఎలక్షన్ల తర్వాత అని, మొదలు వాటిని సాక్ష్యం చేయండి, తొందరగా ఇచ్చేయండి, లబ్ధాలకు ఇచ్చేయండి, అవి ఇవ్వచ్చు కదా. డబ్బులు పెట్టుకునే కదా, వాళ్ళు కట్టినే కదా, ఎవరు కడితే మన ప్రభుత్వ సొమ్ము మన ప్రజలది కదా. ఇట్లా చాలా అంబిగ్యూటీ ఉంది సార్ ప్రతి పథకం మీద. క్లారిటీ అధికారులకు లేదు, మంత్రులు కూడా రకరకాలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ఇరుకున పడుతున్నారు, ఏమైనా ప్రజలు అడిగే ప్రశ్నలకు ఇరుకున పడుతున్నారు. మీరు అన్నారు కదా వ్యతిరేకత లేదని, నేను ఒక మాట చెప్తాను. ఒక టీవీ ఛానల్లో జిఎస్టీ మీద మన వెంకటరెడ్డి గారు అన్నారు, జిఎస్టీ మీద చర్చ జరుగుతుంది, మాకు అవన్నీ ఎందుకు సార్, ఇవన్నీ అడుగుతుంది, ఈ పథకాల సంగతి ఏంటంటే మమ్మల్ని అడిగినవా, నేను చెప్పాలి. అందుకని దయచేసి నేను ఏమంటున్నాను, గ్రామ సభలు పెట్టి కరెక్ట్, అది గ్రామ సభ ద్వారా ఎందుకు కావాలి. కానీ కొందరు ఎమ్మెల్యే దీన్ని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. మేము పెట్టింది లెక్క, మేము గీసిందే గీత, మేము టిక్ పెడితే అయితే అంటున్నారు. మరి అది పాత జరిగిన ఇప్పుడు జరిగితే మళ్ళీ మీకు మాకు వాళ్ళకి తేడా ఏంటి అంటున్నాను నేను. అందుకని నేను సూచన చేస్తున్నాను సార్, ఇప్పుడు మంచి అవకాశం, ఏ ఎన్నికలేదు కానివ్వండి, మన రేషన్ కార్డులవి 6 లక్షలు పెరుగుతాయి అంటుంది కదా, 4 లక్షలకు తీసేసిండు. నేనేమంటే ఇవన్నీ వద్దిగా డైరెక్ట్ సర్వే చేయండి, డిజిటల్ కార్డు ఇవ్వండి, పాతది పోతే డిజిటల్ కార్డు ఇప్పుడు పెరుగుతుంది. పేదరికం పెరుగుతుందా తక్కువైతుందా? ఇప్పటికీ టీచర్లకు, డాక్టర్లకు, అడ్వకేట్లకు రేషన్ కార్డు ఉన్నాయి సార్. అసలు రేషన్ కార్డు కిలో బియ్యం 5 కిలోలు చొప్పున 20 కిలో 30 కిలో బియ్యం తప్ప ఏ వస్తువులు రేషన్ కార్డు మీద ఎందుకు తీసుకుంటారు ఇంతమంది రేషన్ కార్డు? నాకైతే ఏ కార్డు లేదు. అందుకని ఏమంటున్నానంటే దానికి విధి విధానం పెట్టింది కదా, రేషన్ కార్డు ఇష్టప్పుడు దీనికి తప్ప దేని మంత్రి పెట్టండి, ఎందుకు సగం దరఖాస్తులు పోతాయి అంటే. కానీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా డిజిటల్ కార్డు ఇస్తామని చెప్పారు. ఏం రావని చెప్పండి, ఏ పథకానికి పనికిరాదు చెప్పండి, సగం రేషన్ కార్డు వద్దంటారు చాలా మంది. విధి విధాలు నిర్ణయం చేయండి, అధికారులకు మంచి సూచనలు చేయండి, మంచి అవగాహన కల్పించండి. నేను వాళ్ళ గ్రామాల దోషులు వాళ్ళేమో ఇప్పుడు ఏం చెప్పలేకపోతున్నారు. అధికారులతో ఒక 8 మంది అధికారులతో మాట్లాడినా వాళ్ళకి ఏ స్పష్టత లేదు. దాంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఇబ్బంది పడుతున్నారు కదా. రైట్ లింగం గారు ఏమంటారంటే, రామ్మోహన్ గారు ఇచ్చిన సూచనలు వాస్తవం అంటారా, మీరు తీసుకుంటారా, దానికి సంబంధించి ఏం మాట్లాడతారు?
నేను అదే డెఫినెట్ గా ఏంటండి, ఇప్పుడు ఏదైతే పెద్దలు రామ్మోహన్ గారు చెప్పారో, ఇప్పుడు ఏదో లిస్టు సెలెక్టెడ్ క్యాండిడేట్ అలాంటిది ఏది లేదన్నా, దయచేసి అది సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ కాదండి, అది ఒక అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ లిస్ట్ తప్ప ఎక్కడ ఊరికే కానీ selection కానీ అనేది లింగం యాదవ్ గారు కొంతమంది అంటే పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా బయటకు వచ్చి కొన్ని సందర్భాల్లో మాట్లాడుతున్నారు. మా పేరు పోయినట్టున్నారు అందుకని సమస్య. ఎస్ పెద్దలు రామ్మోహన్ గారు అన్నగారు అన్నట్టు నేను కూడా అట్లాంటిది ఏదైనా అదే అంటే, ఎందుకంటే ఈ మిస్ఇన్ఫర్మేషన్ కొంతమంది ఈ కావాలనుకొని ఈ దిశ ప్రచారాలు చేయడం వల్ల కొంతమంది ప్రజలు అట్లాంటి ఎమోషనల్ ఏమైతున్నారు. కానీ నేను మరొకసారి చాలా స్పష్టంగా చెప్తున్నా, యాజ్ ఎ పార్టీ రిప్రజెంటేటివ్ గా అలాంటి అపోహలు అవసరం లేదు. ఎక్కడ కూడా అది ఒక అప్లికేషన్స్ మాత్రమే, ఇట్స్ నాట్ అన్ ఫైనల్, అది ఫైనల్ సెలెక్టెడ్ లిస్ట్ కాదు. ఎవరు కూడా అర్హులైన ఏ వ్యక్తి కూడా భయపడవలసినటువంటి అవసరం లేదు. చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రజాప్రభుత్వంలో స్వేచ్ఛగా అర్హులైన లబ్ధిదారుల ఎంపిక మాత్రమే జరుగుతుంది. ఇందులో ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, పార్టీ కార్యకర్తలను ఇంకేదో కాదు ఇంకేదో అనేది ఇక్కడ ఆ విధంగా ఇలాంటిది ఏది జరగదండి. అది కొంత బహుశా ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ లేదన్నా సోషల్ మీడియాలో అట్లాంటి తీసి ప్రజలు ఏదైనా అట్లాంటిది అనుకుంటే లేదు. డెఫినెట్ కూడా అర్హులందరూ కూడా న్యాయం జరగాలనే ఉద్దేశంతో ఉంటే ఇవాళ గ్రామ సభలు పెట్టానండి. ఇవాళ మీరు అనుకున్నట్టే ఒకవేళ గతంలో వాళ్ళు చేసినట్టు మేము అంత చేస్తలేం కదా, ప్రజల వద్దకు వెళ్తున్నాం, ప్రజలు చూస్తున్నారు. కాకపోతే మీరు అక్కడ డెఫినెట్ ఏదన్నా ఇట్లాంటి జరగడమే. నేను మళ్ళొకసారి అపోహలు అవసరం లేదు. డెఫినెట్ కూడా లబ్ధిదారులందరికీ కూడా న్యాయం జరుగుతుంది. ఏదైనా ఇవాళ ముఖ్యమంత్రి ఏం చేయండి, ఇది వెళ్ళిన 24th వరకు ఇది కంప్లీట్ అయింది. తొందరలోనే అందరికీ మీరు వెయిట్ చేసి చూడండి. ఈ ప్రజా ప్రభుత్వానికి కానీ లింగం యాదవ్ గారు సివిల్ సప్లైకి సంబంధించి మంత్రికి తెలియకుండా లిస్టు బయటకు వచ్చింది, కలెక్టరేట్కి ఇచ్చే లిస్టు మారిపోయింది, ఇలాంటి ఊహాగానాలు కొన్ని వార్తలు వస్తున్నాయి. దీనికి ఏమైనా మీరు క్లారిటీ ఇస్తారా? నేను అదే చెప్పిన, ఇప్పుడు అన్న కూడా చెప్పిందంటే ఇట్లాంటి కొన్ని మిస్ఇన్ఫర్మేషన్ అంటే రామ్మోహన్ గారు చెప్తుంది ఏంటంటే అధికారులు నేరుగా ఫోన్ చేసి కనుక్కుంటే వారికి కూడా ఏం తెలియదు అని చెప్తున్నారు అంటున్నారు. లింగం యాదవ్ గారు అంటే రామ్మోహన్ గారు చెప్తూ కూడా ఇది అపోహలు మాత్రమే. ఈ ప్రజల మధ్య ఒక భయ ఆందోళన సృష్టించాలి, ఏదో ఇట్లాంటి చేస్తే వాళ్ళకి ఏదో పప్పం కడుక్కోవాలని చూస్తారు. కానీ దయచేసి అలా చేయకండి. మీ ఎవరు ఇట్లాంటి మంచి పద్ధతి కాదు. అర్హులందరికీ న్యాయం జరుగుతుందండి. ఎక్కడ కూడా ఇప్పుడు అప్లికేషన్ ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు లిస్టు ఫైనల్ లిస్ట్ కాదండి, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇంకొకటి, ఈ రేషన్ కార్డుల ప్రక్రియ జారీ అనేది ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ అండి, నిరంతరం ప్రక్రియ. ఎక్కడ కూడా ఈ ప్రక్రియని ఈ తర్వాత ఇప్పుడు చేయకపోతే తర్వాత జరగడానికి కూడా లేదు. తర్వాత డెఫినెట్ కూడా మీరు వెళ్ళి హైయర్ అథారిటీ ఆఫీసర్లకు మీరు అప్లై చేసుకోవచ్చు. ఎక్కడ కూడా అలాంటిది ఏం లేదండి. ఇది కన్ఫ్యూజ్ కావాలని క్రియేట్ చేసిన కొంతమంది. ఈ ప్రజా ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇప్పుడు పెద్దలు రామ్మోహన్ గారు చెప్పి డెఫినెట్ కూడా ఇంకేదైనా సజెషన్స్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇంకా బెటర్మెంట్ ఎట్లా చేద్దాం, ఏ విధంగా ఇంకా ప్రజలకు చేరువ కావడానికి కోసం, ఇంకా లేకుండా ఇట్లాంటి కన్ఫ్యూజన్ ని దూరం చేయడానికి ఏదైనా సలహా సూచనలు ఇచ్చినా కూడా తీసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇది మన ప్రభుత్వం అండి, ప్రజల ప్రభుత్వం. ఇది మనం ఎన్నుకున్నాం, మన ప్రజల నిర్ణయాలకే ప్రతిబింబిస్తుంది ఇక్కడ. ఇది త్వర లెక్క కూర్చొని నియంత్రణ ఒక ఏక వ్యక్తి చిత్రాధిపత్యం ప్రాంతం కాదు ఇది. ప్రజా ప్రభుత్వంలో నేనేమంటే కన్ఫ్యూజన్ కి కావాలని కొంతమంది చేస్తున్న విష ప్రచారం తప్ప అందులో నిజంగా లేదు, ఏది వాస్తవం లేదనేది చాలా స్పష్టం. రైట్ గంగాపురం వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి. అంటే పూర్తిగా పారదర్శకంగా వెళ్తున్నాం, కావాలనే క్రియేట్ చేస్తున్నారు తప్ప ఇది నిరంతర ప్రక్రియ, దరఖాస్తు తీసుకోవటం అనే ప్రక్రియ జరుగుతుంది తప్ప ఇది నిర్ధారించలేదు. సో ఇది కంటిన్యూ ప్రాసెస్ అని చెప్తున్నారు. సో మీరేమంటారు? ప్రజలకు ఎక్కడ అన్యాయం జరగట్లేదని ఒక క్లారిటీ ఇస్తున్నారు లింగం యాదవ్ గారు. ఒక్కటి రాజశేఖర్ గారు, ఇప్పుడు డాక్టర్ లింగం యాదవ్ గారు మంత్రులు మాట్లాడిన భాషలోనే ఆ వరుసలోనే ఆయన కూడా మాట్లాడాలి కూడా, ఎందుకంటే ఆ పార్టీ ప్రతినిధి కాబట్టి నేను దాన్ని గౌరవిస్తాను. ఇది నిరంతర ప్రక్రియ, ఎవరికి అన్యాయం జరగదు, అందరి ప్రజాప్రభుత్వము, అందరి బాగోగుల గురించి మేము ఆలోచిస్తుంటామని చెప్పేటువంటిది వరుస పెట్టి సంవత్సర కాలంగా మంత్రులంతా మీడియా ముందు చెప్తున్నటువంటి విషయాలే తప్ప కొత్త ప్రత్యేకత ఏం లేదు. నేను ఎందుకు ఈ మాట అంటున్నాను, ఒక బస్సు, మహిళలకు బస్సుకు సంబంధించినటువంటి విషయం తప్ప ఏది కూడా ఫుల్ ప్రూఫ్ గా స్టాచ్యురేషన్ లో ఇంతవరకు ఇంప్లిమెంట్ కాలేదు. నేను చెప్తున్నాను, వాళ్ళు చేసిన స్కీమ్ కూడా చెప్తున్నాను. బస్సులకు సంబంధించిన పర్ఫెక్ట్ గా కొంత ఇంప్లిమెంట్ అయినటువంటి, కొంత పూర్తిగా ఇంప్లిమెంట్ అయింది, దానికి వాళ్ళకి శుభాకాంక్షలు.
మిగతా ఏది ఇప్పుడు కరెంట్ ఉన్నారు, విద్యుత్ శక్తి అంటున్నారు, 200 ఇట్లా అంటున్నారు, అది స్టాచ్యురేషన్ లో లేదు. ఏదో కొంతమందికి ఇచ్చినారు, ఇవ్వలేదు. అదేవిధంగా సిలిండర్ అంటున్నారు, కొంతమందికి ఇచ్చినారు, కొంతమందికి ఇవ్వలే. రైతు భరోసా అంటున్నారు, రైతు రుణమాఫీ అంటున్నారు, చాలా మందికి ఇవ్వకుండా పోయినటువంటి పరిస్థితి. ఆ దానికి కూడా అదే చెప్పినారు, సాంకేతిక కారణాలు ఇంతకుముందు చెప్పినట్టుగా రకరకాలుగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా హైడ్రా తీసుకోండి, మూసి తీసుకోండి, అంత యూటర్న్ ఒక విధానాన్ని ప్రకటిస్తారు, మళ్ళీ వెనక్కి వస్తారు. ఇప్పుడు ఇదన్నా జాగ్రత్తగా చేస్తే బాగుండేది. చేయలేకపోయింది వాళ్ళు, చేయలేకపోయింది. సరే, తప్పులు సరిదిద్దుకుంటే బాగుంటది. ఇప్పుడు మీరు చూపిస్తున్నారు రాజశేఖర్ గారు చాలా వీడియోలు, మరి సాఫ్ గా జరుగుతున్నటువంటి ఈ గ్రామ సభల్లో మీరు 4-5 చూపిస్తారు కదా. మీరు అంతటా మరి మీరు కావాలని చూపిస్తున్నారా? అంతటా వ్యతిరేకత, ప్రశ్నించే గొంతులు, గొడవలు, వాదోపవాదాలు అధికారులతో, ప్రజలకు, మహిళలు మాట్లాడుతున్నారు వ్యతిరేకంగా. కాబట్టి నేను ఏమంటున్నా అంటే, ప్రభుత్వం ఒకవేళ ప్రజల స్పందనను గమనించి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయాలి తప్ప మేమంతా బాగా చేసినప్పుడు సీతక్క గారు చెప్పినారంటున్నారు. నా దృష్టిలో సీతక్క గారు చెప్తూ 96% గ్రామ సభలు సక్సెస్ అయ్యని ఒక క్లారిటీ ఇచ్చారన్న. గౌరవ మరి మీ మీడియా మీ ఏం చెప్తుందో మీరు చెప్పండి. ఇక్కడ ఒకటి ప్రధానంగా మేమేమే ఏదైతే సీతక్క గారు చెప్పారో ఆ అంశాన్ని ప్రస్తావిస్తూ మరొకసారి లెక్క కూడా మీకు చెప్తున్నాను. 3,410 గ్రామ సభలు అంటే నిన్న నిర్వహించినటువంటి సభలకు సంబంధించి 142 ఏదైతే గ్రామాల్లో మాత్రమే అక్కడ కొంతవరకు అలాంటి ఘటనలు ఎదురయ్యాయని, దానికి సంబంధించి 96% సక్సెస్ అయ్యారని చెప్తున్నారు. ఆమె సీతక్క గారు పాపం మంత్రి గారు కాబట్టి అట్లే చెప్పాలా, అట్లా కాకుండా సగం నా దృష్టి వాస్తవం లేదంటారా? గ్రామాలలో సీతక్క గారు చెప్పిన దాంట్లో వాస్తవం లేదంటారా? నిన్న మహేశ్వరం మా ప్రాంతాల్లో తిరిగి వచ్చినారు, రేపు మా ఊరికి వస్తున్నారు, వెళ్తున్నాము. అసలు ఒక స్పష్టత లేదండి, ఒక ముందు చూపు లేదు. ఏదో స్కీము వాళ్ళకి ఏంటంటే తొందర ఏంటంటే ఎన్నికలు పెట్టలేదు, గ్రామ సభలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ ఏదో ఇల్లు లేవు, ఏం లేవు. అక్కడ ఉన్న ఇల్లెన్ని, వీళ్ళు ఇచ్చే ఇల్లెన్ని, ప్రజల్ని ఏం చేస్తున్నారు, బ్రహ్మలోకి తీస్తున్నారు. ఏదో కంప్యూటరైజ్ చేసి మీకు ఇల్లు వస్తుంది అంటున్నారు. ఎప్పుడు వస్తుందో ఓట్లు పడిన తర్వాత సంగతి చూద్దాం. ఈ సంవత్సరానికి 3,500 ప్రతి నియోజకవర్గం ఇవ్వాలా? అది ఎప్పుడు కావాలా? నెక్స్ట్ ఎప్పుడు కావాలా? అది రైతుకు కూలీలకు సంబంధించిన ఇవన్నీ కూడా శేష ప్రశ్నలు, భయంకరమైన ప్రశ్నలు ప్రజల ముందు ఉన్నవండి. లేకపోతే ప్రజలంతా తొందరగా అట్లా వచ్చేటువంటి పరిస్థితి, రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి, పోలీసులతో సహా. నేనేమంటున్నా, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఉన్నారు కదండి, వాళ్ళు 60-64 గెలిచినారు, ఇంకో 10-12 మంది ఆ పార్టీకి ఈ పార్టీకి లాక్కున్నారు కదా. 74 మంది ఏదైనా ఒక్క వీడియో చూపిస్తే రాజశేఖర్ గారు ఏదైనా ఒక గ్రామంలో, పెద్ద గ్రామంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళ్ళి ఏదైనా ఒక రోజు ఆ తతంగం అంతా ఆ గ్రామ సభను కండక్ట్ చేసినటువంటి పరిస్థితి, ధైర్యం ఎందుకు లేదండి మీకు? లేదు. అక్కడ ఉన్న ఇబ్బంది ఏంటంటే మీకు ఆ ధైర్యం లేదు, మీరు చేసే పరిస్థితి లేదు, ప్రజలు వ్యతిరేకిస్తున్నటువంటిది. ఒక్కడ చూపిస్తుంది నాకు వీడియో. కాంగ్రెస్ ఎమ్మెల్యే వెళ్ళినటువంటి, సరే ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యే అంటే పోతే మీరు రాజకీయాలు చేస్తుంటారు, మీ ఎమ్మెల్యే వెళ్ళి దాన్ని సర్దుబాటు చేసి అట్లా కాదు అని చెప్పేటువంటి పరిస్థితి. కాబట్టి వాళ్ళు అక్కడి నుంచి రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత మళ్ళీ దాన్ని రివ్యూ చేయాలి, మేము అందరికి ఇస్తాం అనేటువంటి పద్ధతి. రైట్ వెంకటరెడ్డి గారు లింగం యాదవ్ గారు అడగదాం ఒకసారి. లింగం యాదవ్ గారు ప్రధానంగా ఒక్క వీడియో అంటే మీకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే కానీ మంత్రి కానీ వెళ్ళి సర్దుబాటు చేసేటువంటి ఒక్క వీడియో ఉందా, లేకపోతే ఒక సంఘటన ఉందా అని చెప్పి అడుగుతున్నారు. కానీ స్వయంగా ఇప్పుడు నేను లైవ్ ఇదే మొబైల్, నేను మొబైల్ మీకు లైవ్ ఉన్నా కాబట్టి ఐ కాంట్ షో యూ, ఎందుకంటే ఇదే మొబైల్ కదా. అదర్వైజ్ నేను కావాలంటే డెఫినెట్ గా నేను అదే చెప్తానండి, చాలా స్పష్టంగా పీస్ఫుల్ గా జరుగుతున్నాయి. అక్కడక్కడ చిన్నటువంటి సంఘటనలు అనేది ఎక్కడైనా జరిగాయి. ఇది కావాలని కొంతమంది ప్రోద్బలంతో ఆ సంఘటన, ఇప్పుడు మనకు కూడా మీడియా కూడా పెద్దలు మీరందరూ, ఇప్పుడు గంగాపురం అన్న కానీ రామ్మోహన్ అన్న మీరు అందరూ తెలిసిందే. మీడియా కూడా ఎట్లా చేస్తుందంటే ఏదైనా ఒక చిన్న ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే నెగిటివ్ దాన్ని చేస్తూ చూపిస్తుంటారు. దాంతో భాగంగా అసలు మీడియా మొత్తాన్ని మీరు మాట్లాడుతున్నారు. మీడియా మొత్తం ఎప్పుడు చూపించే ప్రయత్నం చేయదు, అది మీకు తెలిసిన విషయం. నేను అదే చెప్తున్నాను, కొంతమంది కావాలని ఆ నెగిటివ్ దాన్ని ఎక్కువ ప్రాపగండా అందరు మీడియా అట్లనే చేస్తున్నారని కూడా నేను అనట్లేదు. అర్థం కావాలని ఆ నెగిటివిటీని ప్రచారం చేస్తున్నారు. నీకు కావాలంటే నేను వీడియోలు పంపిస్తా, ఎందుకంటే నేను ఇదే మొబైల్ నేను ఇప్పుడు లైవ్ ఉన్నా కాబట్టి. తర్వాత మనం ఒకసారి వెంకటరెడ్డి గారికి వీడియోలు కూడా పాస్ చేద్దాం. గ్యారంటీల గురించి మాట్లాడుతున్నారు. ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆర్థిక ఎవరు నేనా రామ్మోహన్ గారు నేను 4 పథకాలు సార్ ఒక్క నిమిషం. ఈ 26 జనవరి నాడు 4 పథకాలు, ఒకటేమో రేషన్ కార్డు, 2 ఇండ్లు, 3వది వ్యవసాయ కూలీలకు ఇచ్చే 6,000, తర్వాత రైతు భరోసా. ఈ 4 పథకాలు ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తుందా లేదా? ప్రారంభించినప్పుడు ఏ ప్రాతిపదిక తీసుకుంటారు? ఇవాళ గ్రామ సభ పెట్టేది లబ్ధాలు ఎంపిక కాదు, ఫైనలైజ్ చేసి చదువుతున్నారు లబ్ధిదారులలో. వెంకటరెడ్డి గారు, రామ్మోహన్ రావు, లింగం యాదవ్ ఇన్ని చదువుతున్నారు. అట్లా
మేము ఎంపిక అయ్యారు మీరు అని చెప్తున్నారు. రేపు 26 జనవరి నాడు ఈ లిస్టే అమలవుతుంది. ముఖ్యమంత్రి గారేమో కొందరికి సెలెక్టెడ్ కు అక్కడ ఇస్తారు. మంత్రులు రిపబ్లిక్ డే కదా, ఆస్పీషియస్ డే, ఆ రోజు మంత్రులేమో జిల్లా కలెక్టర్ల దగ్గర ఉండి అక్కడ ఇస్తారు 33 జిల్లాల్లో. ఎమ్మెల్యేలు వాళ్ళ నియోజకవర్గాలు ఇస్తారు. ఇక జరిగిపోయింది, ఏం కాలేదంటారు సార్ లింగం యాదవ్ గారు స్పష్టంగా. ఇది లిస్టేనా కాదా? లిస్ట్ ఫైనల్ కాలేదంటే 26 నాడు ప్రారంభం కాదా? మరి పోయినసారి డేట్ పోయినట్టు ఇవి కూడా పోతాయా? అందుకని ఈ లిస్టు తీసుకొని రేపు 26 నాడు పంచుతున్నాయి. 4 పథకాలు, 1-2 కాదు. పోనీ రైతు భరోసా అన్నా కనీసం డైరెక్ట్ డీబీటీ ద్వారా పడుతుంది. అందులో కూడా ఏం చేస్తారంటే కొందరు ఎంపిక చేసిన రైతులను పిలిచి అవు మీకు 12,000 ఇస్తున్నాం, లేకపోతే 5,000 ఇస్తున్నాం, 6,000 ఇస్తున్నాం అని కొంచెం చెక్కు ద్వారా ఇస్తారు. గతంలో చేసింది కూడా అదే. కానీ ఇప్పుడు నేనేమంటున్నా, ఈ 4 పథకాలు 26 నుంచి అమలైతాయి కదా, లబ్ధిదారుల ఎంపిక కాలేదు, నిరంతర ప్రక్రియ ఇంకా జరుగుతూనే ఉంది అన్నప్పుడు 26 నాడు ఏ లిస్టు పట్టుకొని పంచుతారు? మీ ఇష్టం ఉన్న లిస్టా లేకుంటే గ్రామ సభ లిస్టా అని నేను అడుగుతున్నాను. అంతే. రైట్ క్లారిటీ కావాలి. ఈ క్లారిటీ ఎవరిస్తారు సార్? లింగం యాదవ్ గారు క్లారిటీ ఇస్తారు. ఇప్పుడు రైతు భరోసా ఉంది సార్, రేపు 12,000 పోతే ఎకరానికి 12,000 వాడాలి మీ లెక్క ప్రకారం. ఏది పాత 6 ఒకటే ఇస్తారా, 2 ఇస్తారా? ఏ క్లారిటీ లేదంటున్నాను. అందుకని అధికారులు కన్ఫ్యూజ్ అవుతున్నారు. గొడవలు 1-2 గొడవలు ఎన్ని అయ్యాయి మాకు సంబంధం లేదు సార్. గొడవలు ఎక్కడ జరిగినా 400 జరిగిన 300 జరిగిన లెక్క కాదు. కానీ ప్రజల మనసులో అయితే అనుమానాలు ఉన్నాయి కదా. నేను 3 ప్రశ్నలు వేసిన. 26 నాడు అవుతుందా కాదా? 26 నాడు అంటే ఏ లిస్ట్ పాటిస్తారు? ఇప్పుడు ఇచ్చేది 6,000 ఇస్తారా, 12,000 ఇస్తారా రైతు భరోసా? మీరు చెప్పండి అధికార ప్రతినిధి కనుక. రైట్ లింగం యాదవ్ గారు. ఇబ్బంది కాదు సార్. ఏమంటున్నా, ప్రజలైతే ఉంటారు కదా. ఇప్పుడు నిరంతర ప్రక్రియ, రేషన్ కార్డు మంచి పని చేస్తున్నారు, గ్రామ సభలు పెట్టుకుంటూ మంచి పని చేస్తున్నారు, నేను అభినందిస్తున్నా. కానీ ఇచ్చేది ఇప్పుడు ఏమంటే సార్, కాశీ చెట్టుకు రాళ్ళు పడతారు. కేసీఆర్ పోయి అడుగుతారు, ఇప్పుడు ఎవరైనా పోయి మిమ్మల్ని అడుగుతారు ఎవడైనా. అప్పుడు ఆయన వాళ్ళని అడిగినాం, వాళ్ళ కోపానికి వచ్చింది నా మీద, సార్ ఎట్లా సార్ అని. ఏం చేస్తాం మరి? రైట్ లింగం యాదవ్ గారు ఏమంటారు అంటే కొంచెం ఇంకా విధి విధానాల్లో క్లారిటీ రావాల్సిన అవసరం ఉందంటారా, లేకపోతే క్లారిటీ ఉందంటారా? డెఫినెట్ గా అండి. రామ్మోహన్ అని అన్నట్టు డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 26 తారీఖు నాడు ఏదైతే లిస్ట్ ప్రకటిస్తారో లబ్ధిదారులు, డెఫినెట్ కూడా ముఖ్యమంత్రి గారు చెప్పినట్టే 100% చేస్తారు. అందులో ఎలాంటి డౌట్ అంటే ఏ లిస్ట్ రాబోతుంది, ఎంత ఇవ్వబోతున్నారు? ఏమి ఇప్పుడు వాళ్ళు అన్నట్టు ఎవరు లబ్ధిదారులు ఎంపిక, ఇప్పుడు ఆల్రెడీ గతంలో అప్లై చేసుకున్నటువంటి వాళ్ళ లిస్టు, ఇవాళ గ్రామ సభల ద్వారా లిస్టు డెఫినెట్ కూడా అది ఫైనలైజ్ చేస్తారు. రేపు 24th వరకు ఇది, ఆ తర్వాత ఫైనలైజ్. ఎందుకంటే ఇవాళ అంత టెక్నాలజీ ఉంది. డెఫినెట్ కూడా ఎట్లా ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేయాలో, ఎవరు ఎంచుకుంటారు అనేది ఆల్రెడీ ఉంది. దానికి పెద్ద టైం అవసరం లేదండి. ఎందుకంటే ఇవాళ టెక్నాలజీ మనకు అందరికీ అందుబాటులో ఉంది. అందుకే పారదర్శకంగానే ఈ గ్రామ సభల ద్వారా చేసినటువంటి లిస్టులని ముఖ్యమంత్రి గారు, మంత్రులు ప్రకటిస్తారు. ఇందులో ఎలాంటి వెనుక పోయేది ఏం లేదండి. ముఖ్యమంత్రి గారు ఒకసారి చెప్పిందంటే 100% దాన్ని అమలు చేసి తీరుతాం. ఇందులో ఎవరికి కూడా డౌట్ అవసరం లేదు. రామ్మోహన్ గారు డెఫినెట్ కూడా పారదర్శకంగానే ఈ ఎంపిక జరుగుతుంది. 100% 26 ఎన్నికకు పోయేది ఏం లేదు. ముఖ్యమంత్రి రైతు భరోసా గురించి ఏమైనా క్లారిటీ ఉందంటారా? ఎంత వేయబోతున్నారు అనేది ఒక ప్రశ్న లేవనెత్తారు రామ్మోహన్ గారు. 6,000 అంటే ఒకటి లింగం యాదవ్ గారు అంటే మీ పరంగా అడుగుతుంది కదా, ప్రజల్లో ఉన్న సమస్యల్ని, ప్రజలకు కూడా డౌట్లు చెప్పే ప్రయత్నం రామ్మోహన్ గారు చేశారు. ఖచ్చితంగా మనం ఈ డిబేట్ లో క్లారిటీ ఇస్తే బాగుంటుందని నా అభిప్రాయం. డెఫినెట్ కూడా ఈ మంత్రి ఎందుకు స్ట్రీమ్ ఒకసారి ఆలోచించాలి. గతంలో చెట్లు పుట్టలకు రేషన్ పెట్టుబడి లింగం యాదవ్ గారు, అర్హులైన వాళ్ళకి ఎంత ఇస్తారు అనేది ఒకటే స్టేట్ ప్రశ్న. అర్హులైన వాళ్ళకి ఇవ్వండి, వేరే వాళ్ళకి ఇవ్వకండి. డెఫినెట్ గా అదే చెప్తున్నావు. 26 నాడు ముఖ్యమంత్రి ప్రకటిస్తారన్నా. 26 నాడు ముఖ్యమంత్రి స్వయంగా ఇంకా తినబోతే రుచి ఎందుకన్నా. రైట్ వెంకటరెడ్డి గారు, అంటే ప్రభుత్వం నేరుగా ఆ రోజు ముఖ్యమంత్రి నోటి నుంచే వెల్లడిస్తారని క్లియర్ గా చెప్తున్నారు లింగం యాదవ్ గారు. సో అంటే ప్రజల్లో ఈ అపోహలో ఒక ముఖ్యమంత్రి గారు క్లారిటీ ఇవ్వబోతున్నారా? ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఏదైతే చెప్పారో దాన్నే రేపు 26 నాడు దాన్ని ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. మీరు వెయిట్ ఆగిన ఇంకా పెద్ద దీంట్లో సమయం ఏముందన్నా. ముఖ్యమంత్రి గారు చేతుల మీదనే ప్రారంభిస్తారు. మీరు మా ఉద్దేశం ఒకటే అన్నా, నిజమైన రైతులకు పంట పెట్టుబడి సాయం అందాలి. అదే ఉద్దేశం తప్ప
సంతోషం. జరగొద్దనేది మా ఉద్దేశం. తప్పింగా లింగం యాదవ్ గారు అన్ని ప్రభుత్వాలు అందరూ అన్ని రాజకీయ పార్టీలు కోరుకునేది కూడా అదే, ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరగాలి అల్టిమేట్లీ. రైట్ 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 ఒకటి లింగం యాదవ్ గారు చిన్న ప్రశ్న అలాగే ప్రధానంగా మీ పార్టీకి సంబంధించి రైతుల అభివృద్ధి సంక్షేమం గురించి ఆలోచించే ప్రభుత్వం రైతులకి ఎంత వరకైనా రైతుల కోసం సాయం చేయడానికి ముందుండే ప్రభుత్వం మాది. రైట్ డెఫినెట్ కూడా మీరు అన్నట్టు ఏ విధంగా జరిగింది, ముఖ్యమంత్రి గారు మంత్రులు కలిసి నిర్ణయం ఆలోచించి మీరు చూడండి, రేపు రైతులకు ఆనందంగా ఉండే విధంగానే రైతులకు సహాయకారంగా ఉండే విధంగానే మా కార్యక్రమాలు ఉంటాయి, అందులో ఎలాంటి డౌట్ అవసరమే లేదు. రైట్ రైట్ లింగం యాదవ్ గారు చిన్న ప్రశ్న, అంటే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. అంటే రాజేశ్వర్ రెడ్డి గారు అనే ఒక ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. మేము అనుకున్న వాళ్ళకి మా కార్యకర్తలకే మేము చెప్పిన వాళ్ళకే ఈ పథకాలు అమలు కాబోతున్నాయన్న యాంగిల్లో ఆయన మాట్లాడారు, మీరు వినే ఉంటారు. సో ఇలాంటి వాళ్ళకి సంబంధించి పార్టీ ఏదైతే ఉన్నదో ఆ ఉల్లంఘన చేస్తున్నారో లేకపోతే వారి వ్యక్తిగత విషయాలు మాట్లాడుతున్నారో అది కొంతవరకు పార్టీకి నష్టం కలిగే అవకాశం ఖచ్చితంగా ఉంది ఈ సమయంలో. సో దానికి సంబంధించి మీరు రియాక్ట్ ఏమైనా అవుతారా? అండి, ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, లబ్ధిదారుల ఎంపిక అర్హులైన నిజమైన లబ్ధి జరగాలి, ఇలా ఎవరి జోక్యం ఉండదని చాలా స్పష్టంగా చెప్పారు ముఖ్యమంత్రి గారు. కానీ ఇక్కడ ఎమ్మెల్యేలు కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు, అది ఒక భిన్నమైనటువంటి చర్చకు దారి తీస్తుంది. ఏదైనా ఏ సందర్భంలో మాట్లాడిన కాంటెక్స్ట్ కూడా మనం అర్థం చేసుకోవాలి. కానీ స్పష్టంగా ముఖ్యమంత్రి గారు ఏది చెప్పారో అది గవర్నమెంట్ ప్రభుత్వాది నేత మాట్లాడినా ప్రభుత్వాది నేతగా ఆదేశాల అనుసారమే జరుగుతుంది. అది ఎక్కడ ఏ సందర్భంలో మాట్లాడారో ఎట్లా మాట్లాడారో తెలియదు, దాన్నే మనం జనరలైజ్ చేయకూడదు కదండి. అలాంటిది ఏం జరగదండి, పారదర్శకంగానే లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది, అందులో డౌట్ అవసరమే లేదు. రైట్ రైట్ ఓకే ఎస్. ప్రధానంగా రామ్మోహన్ గారికి వెళ్ళే ముందు వెంకటరెడ్డి గారు, అంటే ఏమైనా ప్రభుత్వానికి ఎంతవరకు చాలా సూచనలు ఇచ్చారు మీరు, అంటే ఫైనల్గా ప్రజలకు మంచి జరగాలి, రైతులకు జరగాలి, అన్ని పక్షాల వారికి 4 పథకాలకు సంబంధించి గ్రామ సభలకు సంబంధించి కానీ పూర్తిగా జరుగుతున్న క్రమంలో సో మీరు ఇచ్చే సలహాలు బీజేపీ పార్టీకి సంబంధించి ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఒక్కటండి, నేనేమంటున్నా అంటే ఏదైనా ఒక సంక్షేమ కార్యక్రమాన్ని ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం, ప్రజలు వాళ్ళకి మెజారిటీ ఇచ్చినారు, ప్రజలకు వాళ్ళ మీద భరోసా ఉంది, ప్రతిపక్ష పార్టీలుగా ప్రజల పక్షాన మా పోరాటం ఎప్పటికీ ఉంటుంది, వాటిని ప్రభుత్వ దృష్టికి మేము తీసుకొచ్చేటువంటిది రకరకాలుగా ఉంటుంది. అది స్టేట్మెంట్ల ద్వారా ఉంటుంది, ఉద్యమాల ద్వారా ఉంటుంది, దీంట్లో సందేహం లేదు. వాళ్ళు కూడా అదే పద్ధతి చేసినారు గతంలో ప్రతిపక్ష పార్టీ ఉన్నప్పుడు. నేనేమంటున్నా అంటే దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారి యొక్క పాలనలో ఒక విధానాన్ని, ఒక సంక్షేమ కార్యక్రమాన్ని విమర్శలు లేకుండా, వాదోపవాదాలు లేకుండా, ప్రజలకు అనుమానాలు లేకుండా ఇంతవరకు ఒక్క స్కీమ్ కూడా వాళ్ళు ప్రారంభించలేదండి. దాన్ని సరిదిద్దుకోమని మనం చెప్తున్నటువంటిది. ఇప్పుడు మీరు 6,000 ఇస్తారా 12,000 ఇస్తారా అంటే నేను చెప్తున్నా వాళ్ళ తరఫున నేను చెప్పేది ఏంటంటే 6,000 కంటే ఒక పైసా ఎక్కువ ఇవ్వండి. వాళ్ళు ఒకటి ఎగ్గొడతారు, ఇప్పుడు ఒక రైతు భరోసా ఎగ్గొడతారు, ఇప్పుడు అది ఇస్తారు. వాళ్ళకి ఏంటంటే టెన్షన్ ఎక్కడుందంటే దాన్ని ఇప్పటికే పోస్ట్పోన్ చేసుకుంటూ వస్తున్నారు. సాధారణంగా ఒక ప్రభుత్వం ఎన్నికైన తర్వాత మంచి మెజారిటీతో వాళ్ళకి 64 సీట్లు వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజల మీద నమ్మకం ఉన్నట్టయితే, ప్రజలు మా పక్షాన ఉన్నట్టయితే ఈ పార్టీకి వాళ్ళు ఎప్పుడో లోకల్ బాడీ ఎన్నికలు పెట్టేవాళ్ళు. సరే రిజర్వేషన్ ఆ తతంగంలో వచ్చినారు, అది ఆఖరికి ఏమవుతుందో ఆ రిజర్వేషన్ ఆ స్కీమ్ ఎంతవరకు ఉంది, అది చివరికి వచ్చేటప్పటికి నాకున్న సమాచారం మేరకు ఏంటంటే ప్రజలు దాన్ని పెద్దగా స్పందించలే. ముందు మాట్లాడినారు వీళ్ళంతా కూడా, మంత్రులంతా, ఆ తర్వాత దాన్ని వదిలిస్తున్నారు. ఇప్పుడు దానికి సంబంధించిన రాజ్యాంగ సవరణలు అవసరమా కాదా, రేపు రిజర్వేషన్ ఏంటంటే అన్ని పార్టీలు ఉంటుంది, 42% చేయాలనేటువంటిది అంటుంది, వాళ్ళ పరిస్థితులు ఉన్నారా లేదా అనేటువంటిది. ఇప్పుడు కూడా ఏంటంటే ఈ స్కీమును రైతు భరోసాకు సంబంధించి కూడా అంత సులభంగా వాళ్ళు బయటపడేటువంటి పరిస్థితి లేదు. గ్రామాల్లో రేపు మా ఊరికి వస్తున్నారు, వెళ్తున్నా నేను, అసలు ఏం చెప్పబోతున్నారు ఏందనేటువంటిది. మీరు 6,000 12,000 అని పాపం లింగం యాదవ్ గారిని అడిగితే ఆయన ఏం చెప్తాడు, మంత్రులకే ఐడియా లేదు. రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారో ఆ రోజున చూసేటువంటి పరిస్థితులు. వాళ్ళు ఇచ్చేది ఇదే, ఇంతకంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి లేదు. ఎందుకంటే 8,000 కోట్లు అవుతుంది. ఇప్పటికి రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఆ భూములను, గచ్చిబౌలి భూములను 400 ఎకరాలను తాకట్టు పెట్టి అప్పు తెచ్చినారు. ఐసిఐసిఐ బ్యాంక్ దగ్గర 10,000 కోట్లు తెచ్చినారు. ఆ డబ్బు ఉన్నట్టున్నది, అది ఎంత క్రెడిట్ అయిందో నాకు తెలియదు, కొంత క్రెడిట్ అయినట్టున్నది. దాన్ని వాడతారు తప్ప ఇంకోటి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళ దగ్గర ఇంకా డబ్బు, ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్నారని మా సానుభూతి ఉంది. కానీ ఏం జరగబోతుంది అనేటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాల్సినటువంటిది, ఓట్లు తీసుకున్నారు, సీట్లు తీసుకున్నారు, ప్రభుత్వంలోకి వచ్చి చేయాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీ మీద ఉంది. ఇవాళ ఆ ప్రభుత్వాన్ని నిందిస్తే ఉంది, వాళ్ళు చేసినారు, వాళ్ళు దుర్మార్గం పాలన, అవినీతి పాలన, కుటుంబ పాలన వదిలేయండి. మరి మీరేం చేస్తున్నారని వాళ్ళ ప్రజలు మీరు ఇవాళ చూస్తున్నట్టయితే, నేను అందుకే అడిగాను రామ్మోహన్ గారిని, మన లింగం యాదవ్ గారిని, ఏ ఒక్క వీడియోలోనైనా మీరు చూపిస్తున్నటువంటి మీ దృష్టిలో రేపటికైనా ఎప్పటికైనా మీరు పెట్టండి, మీ టీవీలో పెట్టండి,
మా ఎమ్మెల్యేలు వెళ్ళి అక్కడ రైట్ వెంకటరెడ్డి గారు పంపిస్తామని చెప్పారు, లింగం యాదవ్ గారు పంపిస్తామని చెప్పారు. పంపిస్తే చాలా సంతోషం. Right. ఓకే రైట్ రైట్ రామ్మోహన్ గారు, చివరిగా మీరు కంక్లూడ్ చేయండి. అంటే మీరు ఇచ్చే సలహాలు ముందే ఇచ్చారు, క్లియర్ కట్ గా చెప్పాలంటే ప్రభుత్వానికి అంటే Yes. ఇప్పుడు గ్రామ సభలు జరుగుతున్నాయి, పూర్తిగా లబ్ధిదారుల ఎంపిక ఫైనలైజ్ లిస్ట్ ఇస్తున్నారు. దానిలో అధికారులు 7 అధికారులతో మాట్లాడారు, ఆర్టీఓ కలెక్టర్ స్థాయి అధికారులతో మాట్లాడారు. వాళ్ళు కూడా మాకు ఏం తెలియదు రామ్మోహన్ రావు గారు అంటున్నారు. స్పష్టంగా చెప్తున్నా, ఏదో పోతున్నాం చేసి వస్తున్నాము, రేపు పొద్దున నిర్ణయం తీసుకుని ప్రభుత్వమే. రైతు భరోసా 2 విడతలా 1 విడత చెప్తలేరు. అట్లా నేను ఏమంటున్నా అంటే రైతు కూలీలకు ఇస్తామన్నారు కదా, 22 లక్షల మంది అక్షరాలు 22 లక్షల మంది జాబ్ కార్డు తీసుకున్న వాళ్ళు ఉన్నారు మన తెలంగాణలో. వాళ్ళు 6 లక్షల మంది అంటున్నారు. మరి 22 లక్షల మంది జాబ్ కార్డు తీసుకున్నారంటే ఎకరం అత్యక్రమం ఉంటుంది వాళ్ళకి. కానీ ఆ ఎకరం అత్యక్రమానికి రైతు భరోసా చేసినామని చెప్పి వీళ్ళకి ఇది ఎగబెడతారా? మరి అట్లయితే 3% 1/3 పోతుంది అన్నట్టు లెక్క, 1/3 వస్తుంది అన్నట్టు. అంటే వీటి మీద క్లారిటీ లేదు. ఇళ్ళది కూడా చెప్తున్నాం సార్, ఇప్పటికైనా కట్టిన ఇండ్లు పెట్టిన పోయి ఉన్నది, దాన్ని పంచండి, మీకు మంచి పేరు వస్తుంది. వాటికి కేసీఆర్ చేసిన తప్ప ఏంటంటే మేము వచ్చినాక ఇచ్చుకుందాం అనుకున్న పోయింది. ఏడాది తర్వాత పాడుపడుతున్నాయి, అవి శిథిల గృహాలు అవుతున్నాయి, ఎత్తుకపోతుండ్రు, వాటిని పంచండి. 4వది ఒకటి ఏంటంటే రేషన్ కార్డు అది నిరంతర ప్రక్రియ, వారంతా పూర్తిగా ఏకీవిస్తున్నా. రేషన్ కార్డు కూడా సంసారాలు ఎక్కువైతే సార్, ఇప్పుడు 18 ఏళ్ళు పొరలకు పెళ్లిళ్ళు అవుతాయి. గతంలో 4-6 కలిసి ఉన్నారు. పాత రేషన్ కార్డు 10 ఏళ్ళ రాక 10 ఏళ్ళ ఎన్ని పెళ్లిళ్ళు అయినాయి, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కదా, ఎన్ని పెళ్లిళ్ళు అని చూసినాం కదా. కనుక ఇప్పుడు 6 లక్షల కార్డు కొత్త అవుతాయి, తప్పనిసరి అయితే కొత్త కోడలు కొడుకు వేరు వడ్డా వేరుకొని ఇవ్వాల్సిందే కదా. అవి రేషన్ కార్డులు వస్తాయి, ఇచ్చేది బియ్యమే కదా, అంతకనే లేదు. దాని మీద భారం పడేది ఏం లేదు. ఇప్పుడు 2 ఉన్నాయి, 6,000 ఏమో రైతు కూలీలకు, 6,000 ఏమో ఎకరానికి 6,000 వీళ్ళకి ఇవ్వాలి. ఈ 8,000 కోట్లు అవి ఇంకొక 4-5 కోట్లన్నీ ఇప్పుడు రైతు కూలీలు అయితే అంటే 10,000 కోట్ల రూపాయలు తయారు పెట్టుకోవాలి. గుట్టలకు రాళ్లకు తీసేయడం ఎవరికి అభ్యంతరం లేదు. సినిమా థియేటర్లకు, గుట్టలకు, రాళ్లకు అన్ని అంటే ఇండ్లు కట్టిన దానికి ఇచ్చిండ్రు, అవి కరెంట్ తీసేయాలి. దానికి ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయి. ఒకటి నాలా పర్మిషన్ ఇచ్చినవి ఉన్నాయి కదా, నాలా కన్వర్షన్ చేసి అవి తీసేయండి. మళ్ళీ దానికి ఎంక్వైరీ ఎందుకుంటున్నారు? ఎంక్వైరీ రైతులందరినీ భరోసా కోసం దరఖాస్తు మళ్ళీ పెట్టుకోమని పొలమని అది రామ్మోహన్ గారు, వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. ఇది ఫైనలైజ్ లిస్ట్ అయ్యే ముందు 3సారి పెట్టుకోమంటే వస్తుందని ఆశ ప్రజలు పోతుంది, ఆందోళన ప్రజలు పడుతున్నారు. దీనికి 26 నాడు ముగింపు వస్తుంది. మనం కూర్చుంటాం కదా, మరి లింగం యాదవ్ గారు ఎట్టుకోవాలి, మనం పెట్టుకోం. 26 నాడు చూడండి ఎంత గొడవ జరుగుతుంది చూడండి. 6,000 12,000 ఎవరికి వస్తుంది, ఇవన్నీ గొడవ జరుగుతుంది సార్. నేను కాదంటే ఇప్పుడు ఏలంకర పెడితే ఎన్నో వస్తుంది. 10 ప్రజలు ఆశపడడం తప్పు కాదు కదా. ఆశపడే గవర్నమెంట్ గెలిపించారు, వాళ్ళకంటే ఆయన కంటే అధికంగా ఇస్తామని గెలిపించారు. అన్ని అమలు కావాలంటే మాత్రం సాధ్యం కాదు. అపరిమితమైన కానీ ఇట్లా అప్పిపిట్టి పెడితే ప్రజలు 1-2 సభలు కాదు, అందరి మనసులో అదే ఉన్నది. సర్దిముట్టి ఇప్పినోడే బదనాం అవుతున్నాడు. రామ్మోహన్ రావు ఇప్పిండు, వెంకటరెడ్డి గారు ఇప్పిండ్రు, సర్దిముట్టి ఇస్తున్నాం మేము. ఖచ్చితంగా మీ మీద దేశం లేదు, పగలేదు. మీరు సక్సెస్ కావాలి, 5 ఏళ్ళు మంచిగా ఉండాలి, అంతకంటే మంచి పేరు తెచ్చుకోవాలని మేము అందరూ కోరుకుంటున్నాం. మంచి విష్ చేస్తున్నారు రామ్మోహన్ గారు, చాలా సూచనలతో పాటు ఒక శుభాకాంక్షలు చెప్తున్నారు. వెంకటరెడ్డి గారు చెప్పండి మీరు. ఒకటే మాట, నేను ఒక మాటలో ముగించాను. యాదవ్ గారిని, డాక్టర్ లింగం యాదవ్ గారిని ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. నేను రామ్మోహన్ గారిని ఒక ప్రశ్న అడుగుతున్నా. ఇప్పుడు మామూలుగా నాకు చెప్పండి, మీరు ఇప్పుడు రేషన్ కార్డుల సంఖ్య పెరిగితే ఆసరా పెన్షన్ల ఆర్థిక భారం కూడా పడదా రేపు? ఎందుకంటే అదే ఇప్పటికి ఇప్పుడు పడదు సార్. నేను ఏమంటాను, ఇప్పుడు 10,000 కోట్లు ఇప్పుడు అవసరం అంటే పడదు కదా, డీబీటీ నొక్కాలి. మేము పైసలు రెడీ ఉండాలి సార్. ఇది నగదు. ఇప్పుడు నేడు నగదు, రేపు ఉద్యోగ అంటారు చూసి నాకు అది ఉద్యోగ పెట్టుడే అది. ఎందుకంటే 10 లక్షలు 4 లక్షల కోట్లు పెరుగుతుండొచ్చు, కానీ బియ్యం పడుతుంది. కానీ బియ్యం ఉన్నాయి కదా సార్ మన దగ్గర. ఇప్పుడు బియ్యము ముక్కిపోతున్నాయి, 3 సార్లు కరువు వచ్చినా సరే ఉన్నాయి. బియ్యం పడుతుంది, అది సమస్య కాదు, అది సమస్య కాదు. ఎందుకంటే మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి ఇస్తున్నారు, మీరు కేంద్ర ప్రభుత్వం నుంచి 5 రూపాయలకు కొన్ని బియ్యం ఇస్తున్నారు, 3.5 కొన్ని బియ్యం ఇస్తున్నారు, 8.5 కొన్ని బియ్యం ఇస్తున్నారు. ఇది రూపాయే కదా, ఫ్రీయే కదా, ఆల్మోస్ట్ పంచులే కదా. అందుకని దాని మీద ఆర్థిక భారం వెంటనే పడదంటున్నాను, వెంటనే ఆర్థిక భారం పడదు. రామోహన్ గారు, నేను అంటున్న ప్రశ్న అది కాదు. ఇప్పుడు సపోజ్ కొత్త రేషన్ కార్డులు మనం ఒక 2 లక్షలు ఇచ్చినాం అనుకోండి, ఎగ్జాంపుల్. 2 లక్షలు రేపు ఈ ప్రభుత్వం ఏం చేయబోతుంది? ఇప్పుడు కాకుండా ఇంకా 6 నెలలకో ఏడాదికో ఆసరా పెన్షన్లు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఆసరా పెన్షన్లు ఇచ్చినప్పుడు ఏ ప్రాతిపదిక, ఏది కొలత వద్ద ఎవరికి ఇవ్వాలి అనేటువంటిది వచ్చినప్పుడు వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళ ఏమంటాడు, నాకు ఇవ్వాలి కదా అంటాడు. ఇంతవరకు అదే పద్ధతి అనుభవించింది కదా మనం. ఇప్పుడు 2,000 4,000 చేస్తామని పోయింది కదా, ఈ మన కొత్త తీసి రామ్మోహన్ గారు, సో మీకు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు
తులం బంగారం సంగతి పోయింది కదా. ఇప్పుడు ఇవన్నీ పెడితే మనకు కొత్తగా లింగం వేదం మనం ఇబ్బంది పెట్టేట్టు అయితే ఇప్పుడు రామ్మోహన్ గారు అంటే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సింది మీరు అన్నట్లు ఆ ప్రశ్న కూడా కళ్యాణ లక్ష్మి కూడా పోయింది కదా. అదే లక్ష చెక్ వస్తున్నది, అది కూడా లేటుగా వస్తున్నది. మంచిదే, ఎందుకంటే గతంలో బాగా పైరవేజ్ అయ్యి ఆ ముఖ్యమంత్రి ఆఫీసులోనే పెద్ద అవినీతి జరిగింది. పాత ముఖ్యమంత్రి, ఇప్పుడు ఈయన కాదు. రామ్మోహన్ రావు గారు దుర్వినియోగం చేసిండ్రు దుర్మార్గంగా వాళ్ళకి. అందుకని లింగం గారు మీరు చెప్పండి. రైట్, లింగం గారు కంక్లూడ్ చేయండి. అంటే సూచనలతో పాటు సలహాలు కూడా ఇచ్చారు, శుభాకాంక్షలు కూడా చెప్పారు రామ్మోహన్ గారు అయితే. సో చివరిగా చెప్పండి, మీరేం చెప్తారు? డెఫినెట్ గా ఎవరు సలహాలు సూచనలు ఇచ్చినా, రామ్మోహన్ ఇచ్చినా, గంగపురం ఇచ్చినా, కేసీఆర్ ఇచ్చినా సలహాలు సూచనలు తీసుకోవడానికి ప్రజాప్రభుత్వం సిద్ధంగా ఉంది. ద సేమ్ టైం నేను ఏమంటున్నా అంటే డెఫినెట్ కూడా ఇది నిజమైన లబ్ధిదారులకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో ప్రజాప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు మీరన్నట్లు ఏదన్నా క్లారిటీ అని డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు 26 తారీఖు నాడు. ఎవరికో ఎక్కడైనా కూడా మాకు లబ్ధిదారులకు నిజమైన వాళ్ళకు న్యాయం జరగాలనే ఉద్దేశం తప్ప ఇలా ఎక్కడ కూడా ఎలాంటి అపోహలు తావులేదు. అందుకే గ్రామ సభల ద్వారా 10 ఏళ్ళుగా గ్రామ సభలే జరగలేదండి. గ్రామ సభల ద్వారా ఇవాళ జరుగుతున్న డిసిషన్ తీసుకుంటున్నాం. ఇవాళ రేషన్ కార్డులకు కూడా ఎవరు కూడా అపోహ చెందవలసిన అవసరం లేదు. అదొక నిరంతర ప్రక్రియ. ఇప్పటి వరకు కొంతమంది కాబోలని అపోహలు పడుతుంది, కొంతమంది సృష్టిస్తున్నారు. దానివల్ల ఇప్పటి వరకు అది ఒక అప్లికేషన్స్ మాత్రమే, అది ఫైనల్ లిస్ట్ కాదు. సో దయచేసి ఈ అపోహలు సృష్టించకండి. గతంలో లెక్క కేసీఆర్ 10 ఏళ్ల పాలన జరిగినట్టు అవినీతి అక్రమాలు చెట్లు పుట్టలకు ఇవ్వద్దు, ఒక స్ట్రీమ్ లైన్ చేయాలి. ఇది ఒక పంట సహాయం, నిజమైన రైతుకు న్యాయం జరగాలనే ఉద్దేశంతో. అదే విధంగా ఇవాళ ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా అండి. ఈ దేశంలో ఎవరైనా ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో అయినా ఇంప్లిమెంట్ అయిందా? సోషలిస్ట్ కంట్రీలలో కూడా ఇట్లాంటి కార్యక్రమాలు లేవండి. అట్లాంటి కార్యక్రమాలు పెడుతున్నాం మేము. డెఫినెట్ కూడా మీరు చూడండి, ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా సబ్బండ వర్గాలందరూ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వైపు ఉన్నారు. నిజంగా ట్రాన్స్పరెన్సీగా ఉన్నటువంటి ప్రభుత్వం మాది. ఎవరు సూచనలు ఇచ్చినా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మేము. అట్లే గతంలో లెక్క మోనార్కీ లెక్క కూర్చొని నియంతృత్వంగా చేసే ప్రభుత్వం కాదు మాది. మీరు చూడండి, అర్హులైన నిజమైన లబ్ధిదారులు ఉంటుంది, అందులో ఎలాంటి అపోహలకు తావే లేదు ఈ ప్రభుత్వంలో. రైట్. థ్యాంక్ యూ లింగం యాదవ్ గారు. నిరంతర ప్రక్రియ అని చెప్తున్నారు. అండ్ డిబేట్లో పాల్గొన్న డాక్టర్ లింగం యాదవ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే బండారు రామ్మోహన్ రావు గారికి, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. గంగాపురం వెంకటరెడ్డి గారు, వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ ప్రధానంగా డిబేట్కు సంబంధించి ఏవైతే అంశాలు మనం ప్రస్తావించామో సో అవన్నీ కూడా ప్రజలకు ఉపయోగపరంగా ఉండాలి. సో ప్రజలకు న్యాయం జరగలేదు, అల్టిమేట్లీ ముగ్గురు నేతలు చెప్తున్నటువంటి అంశం. సో ఏవైతే నిరంతర ప్రక్రియ అని చెప్పి లింగం యాదవ్ గారు చెప్తున్నారు. సో ఇప్పుడు ఏమైనా ఉంటే కనుక షార్ట్ అవుట్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా క్లియర్ చేసుకుంటాం. నిరంతర ప్రక్రియ, ప్రజలకు లబ్ధిదారులకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు అనే క్లారిటీ ఇస్తున్నారు. ఇటువైపు రామ్మోహన్ గారు కానీ లేకపోతే వెంకటరెడ్డి గారు కానీ ఇంకా విధి విధానాలు పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇంకా అమలు చేస్తుంటే బాగుండేది, ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉందని కూడా క్లారిటీ ఇస్తున్నారు. సో ఇది ఇవాళ డిబేట్ పాయింట్. రేపటి డిబేట్ పాయింట్లో మళ్ళీ మనం కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి ANN న్యూస్.